ఈసారి మన వీడియోలో వచ్చేసి వెంకటగిరి వినయ్ పోత్రా అయితే మనతో ఉండు. పోత్రా అంటే కన్ఫర్మ్ గురువులు ఉండాలా. గురువులేని విద్యరా బుద్ధి విద్య, ఆరాధ్య దైవమే గురువేరా. గురు మాట విను, గురువు వెంట నడు. పోత్రాళ్ళకి మంత్రాలు వస్తాయి, పోత్రాళ్ళకి దేవుడు వస్తాయి అంటారు. వాళ్ళకి అన్ని కనిపిస్తాయి, మంత్రాలు వస్తాయి, శుద్రశక్తులు ఇట్లాంటివన్నీ. తర్వాత ఏముండదు, ఒక చెడ్డీ లంగోడు తప్ప ఏముండదు. అట్లా మనము 3 తోవలు దాటుతాం. ఒక ఆడామి రాత్రి 2 గంటల రాత్రి తెల్ల చీర, పెయ్యి నిండా సొమ్ములు, కాళ్ళకు గజ్జలు, చేతిలో శూలం పట్టుకొని తిరుగుతుందంట ఈ బస్సులో వెంకటగిరి. అమ్మ బయలెళ్ళినాదో నాయన, తల్లి బయలెళ్ళినాదో. దున్నపోతుని కూడా బలిస్తారు అమ్మకి. దున్నపోతుని బలి 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 బలిరా, బలి బలి బలిరా, ఫలక్నామ కాళికమ్మకు దున్నల బలిరా. బలి పూజల దొరసానికి ఇప్పుడే బెటర్ అంటే మన కేసీఆర్ 100% కాకపోయినా 70 to 80% అయినా అదే బెటర్. కేసీఆర్ అదే ఇది అనేది అంటే ఫ్లాప్ అయిపోయింది. ఇది అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోస తీర్చి సంబురమిచ్చాడో. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రతిసారి చేసేటట్లు బ్లాగింగ్ కాకుండా ఈసారి కొత్త ఇంటర్వ్యూతో అయితే మేము ముంబడికి వచ్చిన. ఈసారి మన వీడియోలో వచ్చేసి వెంకటగిరి వినయ్ పోత్రా అయితే మనతో ఉండు. మీ పేరేంది, మీ ఉండేది ఎక్కడ, మీరంతా మీరైతే ఒకసారి చెప్పండి. నా పేరు వచ్చేసి వినయ్ పుత్రాజ్ అంటారు. నేను వెంకటగిరి యూసుఫ్గూడలో ఉంటా. మనం ఎప్పటి నుంచో విన్నా, మనం పుట్టింది పెరిగింది వెంకటగిరి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోత్రా చేస్తారు? మీ ఓన్లీ మీ తరఫు నుంచే స్టార్ట్ అయిందా, లేకుంటే మీరు పూర్వీకుల నుంచే ఉందా? అసలు ఏంది, అసలు మీ గురువు ఎవరు? నాకు 4 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన పోత్రా వేషం అనేది. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుందని వేసి మీరు? నేను వేసి 16 years దాకా అయితే. 16 years అవుతుంది. 16-17 years. అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇన్స్పిరేషన్ మా తాత వేస్తుండే ఫస్ట్ మా ఇంట్లో. తాత తర్వాత మా బాబాయ్ తర్వాత నేను, ఇప్పుడు నా తర్వాత మా తమ్ముడు కూడా ఉండు. ఇట్లా తాత నుంచి వస్తుంది. అంటే మీ ఇంట్లో నుంచి ఆల్రెడీ ఉందా లేకపోతే ఏంది? ఇంట్లో నుంచి ఉంది. ఫస్ట్ తాత వేస్తుండే మా ఇంట్లో. తాత తర్వాత ఇక బాబాయ్ స్టార్ట్ చేసిండు. బాబాయ్ తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు. తాత ఇప్పుడు డ్రాప్ అయిపోయాడు అనమాట. మరి నాన్న బాగాలేదు, డాడీ ఏం చేయడు. కానీ మా గురువు అయితే మా పెద్దనాన్న స్టార్ట్ చేసిండు. మా పెద్దనాన్నని మా అందరికి గురువు. ఆయన బోరం ఎత్తుకుంటాడు పెద్దనాన్న. అంటే మీ గురువు పేరేందన్న? వెంకటగిరి జగన్ వస్తుంది అంటారు. వెంకటగిరి జగన్. మీ ఇంట్లో ఇంకా సంథింగ్ అందరూ సాటర్డే క్రౌడ్ ఉంటుంది మీ ఇంటి దగ్గర. మీ ఇంట్లో సంథింగ్ దేవుడు అని కూడా టాక్ వస్తుంది. అసలు ఏంది? సాటర్డే మస్తు క్రౌడ్ ఉంటుంది ఇంటికాడ. పెద్దనాన్నకి నరసింహస్వామి వస్తాడు అనమాట. పే మీదకి నరసింహస్వామి వచ్చి చెప్తాడు ముందు ఏం జరుగుతుంది, ఇట్లా మన ప్రాబ్లమ్స్ అనేవి ఏంది చెప్తాడు. మస్తు పబ్లిక్ వస్తుంది సాటర్డే. అదే బయట కూడా టాక్ ఉంది వెంకటగిరిలో ఇట్లా జగన్ అన్న అంటాడు, జగన్ వస్తాదని. ఆయన దగ్గర పోతే అయితే అంటే ఏంది, అసలు ఎందుకు వస్తారు? అంటే ఇట్లా దేవుడు వస్తాడు ఆయనకి. నరసింహస్వామి వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది. ఇట్లా పబ్లిక్ అనేది జమ అవుతుంది. ఇట్లా వస్తే మంచి అవుతుంది అనుకునే అయితే అని చెప్పి చాలా మంది ఉన్నారు. అనుకునే కూడా అయినాయి చాలా మందికి. కొంతమంది చాలా గిఫ్ట్లు ఇచ్చారు, దేవుడు లగ్గాలు అవుతుంటాయి, ఇట్లా మస్తు అవుతుంటాయి. మన ఇంట్లో నుంచి మనం పలారం బండి కూడా తీస్తారంట, చాలా జోరుదారుగా పలారం బండి నుంచి. పలారం బండి ఎవ్రీ ఇయర్ ఉంటుంది అమ్మవారికి. ఒకవేళ ఈ ఇయర్ పలారం బండి తీయము అని అనుకున్నాం అనుకో, ఇంట్లో మమ్మీకి కానీ నాకు కానీ ఏదో ఒకటి అంటే సుస్థ అయిపోతాం, జ్వరం వస్తుంది అట్లా. ఎన్ని ఇయర్స్ పలారం బండి? మేము ఫస్ట్ తొట్టెలో ఇస్తుండే తాత ఉన్నప్పుడు.
తాత ఉన్నప్పటి నుంచే తీస్తుండే అయితే. తాత ఎప్పుడైతే కుదిరేస్తుండేనో అప్పటి నుంచి తొట్టెలో తీస్తుండే. ఇప్పుడు తాత ఆపేసినప్పటి నుంచి డాడీ పలారం బండి స్టార్ట్ చేసిండు. అంటే పలారం బండి తీసి ఎన్ని ఇయర్స్ అవుతుంది చేసి అందాదా నాకు తెలిసి 23 ఇయర్స్ అవుతుండే, ఎక్కువనే అవుతుంది. అంటే అప్పటి నుంచి డాడీ పలారం బండి తీయడం, మీరు పోతరాజు లేయడం అప్పటి నుంచే ఉంది. అంటే మీకు ఓన్లీ మీ పెద్దనాన్న ఒక్కైనకే దేవుడు రావడం లేదు, అట్లేం లేదు. తాతకి దుర్గమాత వస్తుంది, తాతకి దుర్గమ్మ వస్తుంది, పెద్దనాన్నకి నరసింహస్వామి ఎల్లమ్మ వస్తుంది, ఇంట్లో మమ్మీకి కూడా ఎల్లమ్మ వస్తుంది. అంటే ఇప్పుడు పోతరా చేసేటోళ్ళు ఇప్పుడు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పోతరా చేసేస్తారు. అంటే ఇప్పుడు ఎట్లా పోతరా చేసి మంద తాగుడు, పోతరా చేసే సిగరెట్ తాగుడు, అంటే ఒక నిష్ట ఉండకుండా పోతరా చేసేస్తారు. అసలు పోతరా చేస్తే గురువు ఉంటాడంట కదా, ఖచ్చితంగా గురువు ఉండాలి, మనకి పకడ్బందీ ఉండాలి, లేకపోతే ఎయ్యొద్దు మంచిది కాదు అంటారు. అసలు ఏంది, అసలు ఎట్లుంటది పోతరా, ఎట్లేస్తారు, ఇంకా దానే జర చెప్పండి. పోతరాజు అంటే కన్ఫర్మ్ గురువులు ఉండాలా, గురువులు ఉంటేనే మనకి పోతరాజు అంటే ఏంది అది ఏంది అనేది వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళు చెప్పినట్టు మనం వేయాలి. ఇప్పుడు అట్లా మనకి 4 గురువులు ఉన్నారు. నాకైతే ఫస్ట్ మా తాత అశోక్, వెంకటగిరి అశోక్ పోతరాజు తాత. తర్వాత ఇంకొక ఆయన సికింద్రాబాద్లో ఉంటుండే మురళి అని చెప్పి, ఆయన లేడు, చనిపోయాడు. తర్వాత ఇంకో తాత బోయినపల్లిలో ఉంటాడు, గోపాల్ తాత. తర్వాత పెద్దనాన్న వెంకటగిరి జగన్ వస్తారు. వీళ్ళందట్లో వెంకటగిరి జగన్ వస్తారు అనేటైన ఎక్కువ నాకు. అంటే నేను ఏడ పలారమండ్ల దగ్గర పోతరాజు ఎన్నికైనా ఏడ ఏమి వేసేది నా ఆర్డర్లు వచ్చినా పోతరాజు అంటే ఏంది అని ఇవన్నీ నేర్పించిందంటే మాకు మా పెద్దనాన్నని. మేము టీం ఉన్నాం పోతరాజులో, మాకు 5-6 మందిని టీం ఉన్నాం. మా అందరికి ఆయననే పెద్ద. అంటే ఓన్లీ మీరు మీ ఫ్యామిలీతోనే ఉంటుందా, లేకపోతే బయట ఏమైనా ఆర్డర్స్ వస్తే కూడా పోతారా ఓన్లీ, లేకపోతే మీ ఇంట్లో ఇప్పుడు మీరు పలారమండి తీస్తారు కదా, ఓన్లీ పలారమండికి వేస్తారా, లేకపోతే బయట కూడా మీరు వేస్తుర్రా? వేస్తాం, బయట కూడా వేస్తాం. మనకి ఇన్విటేషన్ బట్టి ఇప్పుడు మనకి ఏమన్నా పోతరాజు ఏమైనా ఆర్డర్ కనుక వస్తే కన్ఫర్మ్ చేస్తాం మనం. అంటే మీరు ఖచ్చితంగా మీ గురువు మీ పెద్దనాన్న లేని మీరైతే వెళ్ళము, ఆయన లేని బయటికి పోము, ఆయన లేని పోతరాజు చేసాం అయితే వెయ్యం. అసలు పోతరాజు అంటే ఎట్లా వేస్తారు, అసలు ఏంది ప్రాసెస్ ఏంది, అసలు ఎట్లుంటది? పోతరాజు అంటే ఫస్ట్ ఆ సామాన్, పోతరాజు సామాన్ అది ఉంటేనే అది పర్ఫెక్ట్ ఉండాలి. సామాన్ ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది మస్తు మంది పోతరాజులు ఉన్నారు, ఒక ఏళ్ళ పూస ఆడితే ఒక ఏళ్ళ పూస ఉండదు, ఈ కాలికి గజ్జి ఉంటే ఈ కాలికి గజ్జి ఉండదు, మెడలో ఏం సామాన్ ఉండదు, పులగంటలు వేసుకొని బయటికి వెళ్తారు. ఒక హీరోగోలు ఉంటే ఒకటి చిన్న ఉంటుంది, ఒకటి పెద్ద ఉంటుంది. ఇట్లా మస్తు మంది పోతరాజులు ఉన్నారు. అది కాదు, హీరోగోల అంటే బరాబర్ 2 సేమ్ ఉండాలి. సామాన్ అనేది బరాబర్ ఉండాలి. కాళ్ళకి పిక్క గజ్జలు, కింద మువ్వలు, చేతులకు పూసలు, హీరోగోలలు, మెడల కంచార్లు, గవ్వలు, అవన్నీ బరాబర్ సామాన్ ఉంటేనే పోతరాజు అంటారు. అంతేగాని ఒక కాయకు ఒకటి ఉండి ఒక చేయికి ఒకటి ఉంటే దాన్ని పోతరాజు అని అయితే అసలు అన్నారు ఎవ్వరు. అట్లా వేస్తే వాళ్ళకి మంచిది కాదు, వేయించుకున్నానికి మంచిది కాదు, ఇంటికి కూడా మంచిది కాదు. అంటే ఇప్పుడు పోతరాజులకి బయటికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు ఉంటాయి చేతులకి, అసలు ఆ నిమ్మకాయలు ఎందుకు, అసలు ఏంది, అసలు ఎందుకు కడతారు? అంటే ఇప్పుడు కొంతమంది ఉస్తాదులు ఉంటారు, కొంతమందికి వాళ్ళు సామాన్ ఆ నిమ్మకాయల మంత్రం అనేది నింపిస్తారు, కొంతమందికి భుజాల గట్టి కడతారు. అవి నజర్ తాకకుండా పోతరాజుకి ఏం కాకుండా నిమ్మకాయలు ఇస్తారు. అట్లా అది పోతరాజులకు మంత్రాలు వస్తాయి, పోతరాజులకు దేవుడు వస్తాయి అంటారు, వాళ్ళకి అన్ని కనిపిస్తాయి, మంత్రాలు వస్తాయి, శుద్రశక్తులు ఇట్లాంటివి అన్నారు. అది ఎంతవరకు నిజం, అది ఏంది అసలు కథ? పోతరాజులకైతే మంత్రాలు వచ్చాను మనకైతే అంత తెలియదు, కానీ పోతరాజులకైతే దేవుడు వస్తాడు. దేవుడు అంటే పూతలింగం వస్తాడు పోతరాజు. ఆయన ఏ టైంకి వస్తాడు, ఇప్పుడు పడితే అప్పుడు రాడు. సామాన్ కట్టి నువ్వు బరాబర్ ఉన్నప్పుడే ఒక టైంలోనే వస్తాడు. మనం ఇంట్లోకి బయటికి వెళ్ళినప్పుడు కానీ, గుమ్మడికాయ కొట్టేటప్పుడు కానీ, మనం ఇప్పుడు గుడి దగ్గర పోతున్నాం, ఎండ అయిపోతుంది ఆడికి ప్రోగ్రామ్ అన్నప్పుడు ఆ గుడి దగ్గర కానీ అట్లాంటి టైంలోనే వస్తాడు, ఊరికే రాడు. అంటే పోతరాజులకు దేవుడు కనిపిస్తాడు, కళలో కనిపిస్తాడు, లేకపోతే మనకి ఇట్లా అమ్మ కనిపిస్తుంది అని అంటారు. అసలు ప్రతి ఒక్కరికి కనిపిస్తుందా, అంటే అమ్మ అట్లా అందరికి కనిపిస్తుందా, లేకపోతే అసలు ఏంది? అమ్మ అందరికైతే అట్లా కనిపించదు. ఇప్పుడు మనం నిష్ఠతో ఉండాలి. మనం ఎంత నిష్ఠతో ఉంటే మనకి రిజల్ట్ అనేది అట్లా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు తాగుతా, నేను తింటా, నేను తినేస్తా, అట్లా తాగేస్తా, కింద పడతా, మీద పడి కుదిరేస్తా అంటే ఆమెడ కనిపిస్తుంది. మనం నిష్ఠతో ఉంటేనే మనం అనుకునే అయితే అంత కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మాదైతే పొద్దున ఒక గ్లాస్ పాలు తాగుతాం, 2 అట్టిపండ్లు తింటాం, కథం, ఇక ఏముండదు మాకు. అట్లనే ఒక్క పొద్దుతో నుండి మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాతనే సామాన్ ఇప్పి స్నానం చేసి మళ్ళీ సామాన్ నీట్గా ప్యాక్ చేసి పెట్టుకొని ఒకవేళ వాళ్ళు ఆర్డర్ కాడ తినే ఫెసిలిటీ ఉందంటే ఆడ తింటాం, లేకపోతే ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మ వండేది తిని వండుకుంటాం. అంటే ఇప్పుడు పోతరాజులకి దయ్యాలు కనిపిస్తాయి, వాళ్ళు దయ్యాలను పట్టుకుంటారు, మంత్రాలు చేస్తారు అని అంటారు. అసలు పోతరాజులు మంత్రాలు చేస్తారా? పోతరాజులు అయితే మంత్రాలు చేసి మనకి ఇప్పుడు దాకా తెలియదు. దయ్యాలు కనిపిస్తాయి కూడా పోతరాజులకి.
ఇట్లాంటి టైంలో అంటే ఇప్పుడు మనం విషయంలో ఉంటామా, ఇట్లా ఎవరి మీదనే మనం ఉంటే మనకు ముందే అనిపిస్తుంది రైట్ ఈ మనిషి మీద ఇట్లా ఇట్లా శక్తి అనేది ఉంది, దుష్ట శక్తి. అట్లాంటి టైంలోనే పోతరాజు హీరోగోల్ అనేది వాడతాడు. అట్లాంటివి కుడితే అలా మీద ఉన్నవన్నీ వెళ్ళిపోవాలని చెప్పి. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు పోతరాజు చేస్తే మామూలు మాట కాదు, పెద్దవాళ్ళు అందరూ అంటారు మామూలు మాట కాదు, రక్తం కక్కుని చచ్చిపోతారు అది ఇది అన్నారు. అసలు అది ఏంది, అసలు ఎంతవరకు నిజం, అసలు ఏమైతుంది అసలు పోతరాజు చేస్తే ఏంది? పోతరాజు వేసే తీరులు వేస్తేనే మంచిగా ఉంటుంది, నిష్టగా ఉండాలా. పోతరాజు అంటే కూడా పెద్ద దేవుడు, నియమాలు ఉంటాయి దానికి కూడా. మనం అట్లా వేస్తేనే మనం ముంగడు తాగుతాం. ఇప్పుడు పోతరాజు ఇప్పుడు నువ్వు పోతరాజం వేసి వస్తున్నావంటే అది మామూలు మాట కాదు, అది మంచి మంచి కళాకారులు నిలబడతారు బయట. ఇప్పుడు ఒక పోతరాజు బయటికి వెళ్ళినంటే ఆ పోతరాజుని వాడేనీకే 10-20 మంది నిలబడతారు. అరే ఇట్లా చేస్తుండు, ఈ పోతరాజు ఇంత మంచిగా ఆడుతుండు, ఈయనను వాడేయాలని చెప్పి మస్తు మంది నిలబడతారు. అట్లాంటి టైంలో మనకేం కాకుండా చూసుకునేదే ఉస్తాదుల పని ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం ఏంటన్నా పోతరాజు పోయి ఇయ్యాలన్నా ఏం చేయాలన్నా ఉస్తాదులు కన్ఫామ్ ఉండాలా. మనం ఫస్ట్ నిష్ఠతో ఉండాలా. మనం నిష్ఠతో లేకుంటే ఎవరేం చేసేది ఉండదు. మనం కరెక్ట్ ఉంటే అమ్మ ఉంటుంది మన వెనుక. అమ్మ ఎన్నుకున్నాక మనం ఎవరికి భయపడే అవసరం కూడా ఉండదు. ఇప్పుడు పోతరాజులోకి ఒంటి మీద పోతరాజు వస్తాడని చెప్పారు అంటే ఇప్పుడు మీకు పోతరాజు దేవుడు ఎక్కువనా లేకపోతే అమ్మ ఎక్కువనా? అమ్మనే ఎక్కువ. అమ్మ ఉన్నందుకే కదా ఈయన అనేది వచ్చిండు. అమ్మ ఎప్పుడైతే పుట్టిందో అమ్మతోనే ఈయన పుట్టిండు. అసలు పోతరాజు అసలు ఎవరు, పోతరాజు స్టోరీ ఏంది అసలు? అంటే ఒక స్టోరీ ఉంది అంటారు, పోతరాజు ఇట్లా చీల్చుకొని ఇట్లా బయటకు వచ్చిండు సంథింగ్. ఆ స్టోరీ ఏంది అసలు? అసలు ఎందుకు? శివునికి నల్లవోషమ్మ పుడుతుంది. నల్లవోషమ్మ పుడితే అమ్మవారు నల్లగా ఉందని చెప్పి శివుడు ఆమెని అడవిలు ఇడిచేస్తాడు. అడవిలు ఇడిచేస్తే అమ్మవారు శివుని అంటది, నువ్వు నేను ఇట్లా అడవిలు ఇడిచేస్తున్నావు కదా, నాకు ఒక తోడు ఒక తమ్ముడు ఉండాలా అంటే శివుడే ఒక చిన్న లింగం రూపంలో పుడతాడు. ఏడా అడవిలోనే, అదే అడవిలో లింగం రూపంలో పుడతాడు. అయితే ఎప్పుడైతే అమ్మవారు ఇట్లా అడవిలో తిరుగుతుంటది, తిరిగే టైంలో ఒక శాఖలైన అమ్మవారిని వెనకకి వచ్చి పట్టుకోవడం అరేంజ్ చేయడం చేస్తుంటే అమ్మవారు అప్పుడు పోతరాజుని పిలుస్తుంది. పోతరాజు బయటికి రా, ఇట్లా ఒక ఆయన నన్ను ఇట్లా వెనక పడుతుండు రా అనగానే అప్పుడు పోతరాజు ఇట్లా శివలింగంలో పుడతాడు కదా, ఆ శివలింగం అనేది ఇట్లా వలగొట్టేస్తాడు. వలగొట్టి బయటికి వచ్చి ఆయన అమ్మవారి ముంగట్ని గావు పడతాడు. గావు పట్టినప్పుడు ఆ రత్నం అనేది అమ్మవారి చీర మీద పడుతుంది. అమ్మవారి చీర మీద పడగానే అమ్మవారు ఇట్లా చీర మీద పడ్డది. మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు మనం చంపినాం శాఖలోని, ఇప్పుడు మనం ఈయనను చంపినాం, తర్వాత మన గురించి తప్పు మాట్లాడతారని చెప్పి మళ్ళీ ఆ శాఖలోని కూడా పుట్టిస్తారు. అంటే చంపే శక్తి ఉంది, పుట్టించే శక్తి కూడా ఉంది అమ్మవారికి. ఇట్లా అంటే ఇప్పుడు పోతరాజుకి ఒంటి మీద దేవుడు వస్తాడు అనేది ఇప్పుడు మీరు చెప్పారు, అంతా ఓకే. బట్ అమ్మవార్లకి ఇప్పుడు ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, ఇప్పుడు ఎంతమంది అమ్మ, అసలు వాళ్ళు ఎంతమంది? అసలు పోతరాజు తమ్ముడు ఎట్లా? అసలు అందరికి తమ్ముడా లేకపోతే ఇప్పుడు దుర్గమ్మ ఉంది వాళ్ళకి తమ్ముడేనా? అసలు ఏంది పోతరాజు? అమ్మవార్లు అంటే చాలా మంది ఉన్నారు, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పేరు. ఇప్పుడు ఎల్లమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ, పోషమ్మ, అట్లా మెయిన్ 7 అక్క చెల్లెలు అయితే ఎవరు ఉంటారో వాళ్ళకి తమ్ముడు, ఈయన ఒక తమ్ముడు. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి పోవాలన్నా ఫస్ట్ ఈయన తాకే పోవాలి. ఇప్పుడు గుడి ముంగడ మనకు ఒక బొడ్రా ఉంటుంది ఎల్లో కలర్ లో, అదే పోతరాజు. అది మొక్కి ఆడ ముట్టుకొని చేయి పెట్టే లోపలికి పోవాలి. అంటే ఆయన చెప్తున్నట్టు మేము లోపల పోతున్నాం, మేము 7 లోపల పోతున్నాం అని చెప్తున్నట్టు ఆయనకు. అట్లా కాదనుకుంటే మనం లోపలికి పోయి మనకి ఇష్టం వచ్చినట్టు చేసి బయటకు వస్తామంటే కాని పని. మనం అనుకున్న పనులు కూడా కావు. పోయి మొక్కుకొని 100 కొబ్బరికాయలు కొట్టి ఏమనేది ఫస్ట్ ఆయన దాటి ఆయన మొక్కిన తర్వాతనే మనకి ఏదైనా పని అనేది అవుతుంది. అసలు పోతరాజు అంటే ఓన్లీ కుంకుమ, పసుపు, మన కాటిక దీనితోనే తయారు కావాలి అని అంటారు కదా. మరి ఈ మధ్యలో అందరూ మేకప్లతోని, విగ్గులతోని ఇట్లా దేవుని రూపంలో, రాక్షస రూపంలో తయారవుతారు అందరు. పోతరాజుని దేవుడు లెక్క చూస్తలేరు, అందరు రాక్షసుడినా అన్నట్టు చూస్తారు. అసలు పోతరాజు ఎట్లా తయారు కావాలి? పోతరాజు అనేది ఎట్లుంటాడు? అసలు పోతరాజు అనేది ఫస్ట్ అయితే పసుపు కుంకుమతోనే ఉండే. పసుపు కుంకుమ ఇప్పుడు ఆషాఢం అంటే వానాకాలం కాబట్టి ఆ పసుపు కుంకుమ అనేది పోతుంది. పోతరాజు అంటే ఈయన అని చెప్పి పబ్లిక్ అర్థమైతలేదు. దాని తర్వాత కొంచెం దాన్ని అప్డేట్ చేయడానికే మన పెద్దోళ్ళు చెంకీలు తెచ్చారు, సిల్వర్ కలర్ చెంకి, గోల్డ్ కలర్ చెంకి, అట్లా చెంకీలు తెచ్చారు. దాని అప్డేటింగ్ వర్షన్లోనే ఇప్పుడు మనం పెయింట్లు అనేది తెచ్చాం. మనం పెయింట్లు కూడా ఏ పెయింట్లు పడితే ఆ పెయింట్లు వేసుకోం, దయ్యాల లెక్క. ఎల్లో, బ్లాక్, వైట్, రెడ్, అప్పుడప్పుడు మల్లన్న లెక్క బ్లూ కలర్. పెళ్లి కొడుకులను కూడా పసుపు పెడితే బయటికి వెళ్ళొద్దు, మంచిది కాదు అని అంటారు కదా. అంటే పోతరాజు ఇప్పుడు మనకి పసుపు బండాలతోని, కుంకుమతోని బయటకు వెళ్తారు, మరి అది రిస్క్ అంటారు కదా, అది ఏంది అసలు? ఇప్పుడు పోతరాజు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు
ఒక పెళ్లి కొడుకు పసుపు పెట్టుకొని ఇంట్లోకి బయటికి వెళ్తా అంటేనే ఇంట్లో లాపేశారు, లేని పేరు మీద పసుపు ఉంది మంచిది కాదు పోదని. అట్లాంటిది ఒక పోతురాజు పేరు మీద పసుపు కుంకుమ బర్వతలు ఏముండదు, ఒక చెడ్డీ లంగోడు తప్ప ఏముండదు. అట్లా మనము 3 తొవ్వలు దాటుతాం, ఇల్లు దాటి 3 తొవ్వలు దాటి తొవ్వల బొందలగడ్డలు వస్తాయి అవి దాటి మస్తు మస్తు మంచి మంచి కళాకారులు ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఇల్లు దాటి మనం పోతున్నామంటే మనం ఆలోచించి పోతరాజేశం వేయాలి. అట్లా ఎవరు పడితే వాళ్ళు దాటుతున్నామంటే మన ఇంకా ఉంది. మనం పోతరాజేశం నిష్ఠతో ఇస్తున్నాం కాబట్టి మన పోతలింగం ఆశీస్సులు ఉన్నాయి, మన అమ్మవార్ల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనం ముంగర దాకా పోతున్నాం. ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేసుకొని వస్తున్నాం. మనం ఎవరు పడతాడా ఈడబడతాడా పోతరాజేశం వేసి నేను ఆడేసిన పోతరా ఈడేసిన అని చెప్తే గొప్పతనం కాదు. నిష్ఠతో వేయాలా, నియమాలతో వేయాలా, అప్పుడైతేనే మనం పోతరాజేశం అనేది సక్సెస్ అవుతుంది. పోతరాజులో ఇప్పుడు మనకి నిమ్మకాయలు పెట్టుకుంటారు అంటే ఇప్పుడు వచ్చే టాక్ ఒకటి ఉంటుంది, పోతరాజు పోతుంటే నిమ్మకాయలల్లా సూదులు పెట్టేస్తారు సంథింగ్ అని చెప్తారు కదా. అసలు ఏంది, అసలు ఎట్లుంటది, ఎన్ని కష్టాలు ఉంటాయి అసలు దీంట్లో? ఇప్పుడు పోతరాజు ఒక దగ్గర వేస్తున్నామంటే ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు ఒక జైలు వేస్తున్నా అంటే నన్ను ఇష్టపడేటోళ్ళు ఉంటారు, నేనంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాడు ఏం చేస్తాడంటే వాని బస్సులో వాని దోస్తులకు కానీ అట్లాంటి వాళ్ళు చెప్తాడు, అరే ఇట్లా మా బస్సుకి మీ బస్సుకి ఒక పోతరాజు వేస్తుండ్రా, ఎట్లయినా సరే వాడిని డమ్మీ చేయాలా, వాడిని ఆడకుండా చేయాలా, వాడిని తకాన్ చేయాలా అని చెప్తే ఇక వాని దోస్తులు వాని కోసం ఏమైనా చేసేటట్టు ఉంటారు. ఇక మందు తాగిపిస్తా అంటే ఇప్పుడు ఎట్లుంది, తాగిపిస్తా అంటే మనిషిని చంపేదాకుంటారు. అట్లాంటి వాడు ఏం చేస్తాడు, నిమ్మకాయలలో గుండి సూదులు పెడతాడు, మనతో వచ్చే దాంట్లో నిమ్మకాయలు వేసేస్తాడు. అవి పోతరాజుకి ఇప్పుడు చెప్పిన గుడికాడ పోతరాజు మీదకి వచ్చినప్పుడు ఏం అర్థం కాదు. మనని ఎంత 10-20 మంది పట్టుకొని గుంజినా వాడు ఆపలేడు. ఆ టైంలో మన పవర్ అనేది వేరే ఉంటుంది. ఇట్లాంటి టైంలో ఎవడన్నా కుట్రా అంటే నార్మల్ ఎవడన్నా కొడతాడు మనని. ఆ టైంలో ఎవడన్నా దగ్గర రావాలని ఆలోచిస్తాడు, అరే ఈయన పేరు మీద దేవుడు ఉన్నాడు అంటే ఇట్లా గట్టిగా ఇట్లా జట్కాంచడం అంటే మంచి మంచోడు లేచి పక్కకు కూర్చుంటాడు. అట్లాంటిది ఆడ ఏం చేస్తాడు, అట్లాంటి టైంలో నిమ్మకాయలు ఉంటాయి మన కవర్ లేయంగానే మన నోట్లో పెట్టేస్తాడు. ఆ నిమ్మకాయ అనేది చూసుకుంటారు నోట్లో. అంటే మరి మీ వాళ్ళు ఉంటారు కదా, మరి అవన్నీ ఎట్లా చూసుకుంటారు? మన వాళ్ళకి వాడు వచ్చి కలిసిపోతాడు మన దాంట్లో, అరే అన్న అదన్నా ఇదన్నా అని చెప్పి కలిసిపోయి మన దాంట్లో నిమ్మకాయలు వేసేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కారం పొడి చేతులకు రుద్దుకుంటారు, చేతులకు రుద్దుకొని పోతరాజుతో ఫోటో దిగినాడు చేసాడు ఇంకా ఈప్కి రుద్దేస్తాడు, అదంతా మంట మండుతుంది. నడుచుకుంటూ వస్తుంటే అవి గుండు సూదులు వేస్తాడు కాళ్ళకి గుచ్చుకునేటట్టు. మనమేమో గట్టిగా ఆడతాం, మనం ఆడే ఆటకి గజ్జలు ఉసిపోయి కింద పడతాయి, అట్లా ఆడతాం మనం. అట్లా ఆడుతుంటే గుండు సూదులు అనేవి లోపల దిగుతాయి. దాని నెక్స్ట్ అనేది నరకం అంటే ఏదో అనిపిస్తుంది. మరి పోతరాజులు వేసిన వాళ్ళు ఇప్పుడు 7 మంది అక్క చెల్లెలకు తమ్ముడు కదా ఆయన, మరి పోతరాజు వేసిన ఆడపిల్లలను కొట్టేస్తారు. అసలు ఆడపిల్లలను కొట్టొచ్చు అసలు ఏంది, అసలు పోతరాజు ఎందుకు కొడతాడు? ఆ ఇరగోళ్ళతో అసలు ఏంది సంబంధం? అసలు అది ఆడపిల్లలను కొట్టడం అనేది పెద్ద తప్పది. ఇప్పుడు మనము 7 అక్క చెల్లెల ముంగట మనం పోతరాజేశం అనేది చేస్తున్నామంటే ఆడ ముంగట అక్క చెల్లెలలో ఒక్క ఆమె లెక్కని ఉండొచ్చు కదా, వచ్చి కూర్చోవచ్చు ఆమె ఆడ. లేకపోతే ఆడికేం చూడకపోయినా నా తమ్ముడు ఎట్లా ఆడుతుండని చెప్పి ఆమె లైవ్లో వచ్చి చూడొచ్చు, ఎవరొక ఆడమే మీద వచ్చి. మనం అట్లాంటి టైంలో నువ్వు కొట్టే దెబ్బ ఆమెకు దాకితే తర్వాత నీ ఇంట్లోకి దాకుతుంది, నీకు దాకుతుంది ఆ దెబ్బ. అందుకే ఏ ఆడపిల్ల అయినా సరే ఆమె మీద హీరోగోలో లేవట్టదు. నువ్వు హీరోగోలో లేపినావు అంటే మెడల్ వేయాలి, ఆశీర్వాదం వేయాలి. మెడల్ వేసి బొట్టు అనేది తీసి బొట్టు పెట్టి అలాగే హీరోగోలు ఇట్లా తిప్పేసి కొట్టి వచ్చేసేయాలి పక్కకి. ఫోటో అంటే ఫోటో దిగి వచ్చేసేయాలి. అంతేగాని ఆడపిల్లల మీద హీరోగోలో తీసుకొని కొట్టుడు, ఆడపిల్లల నూకేసుడు, ఆడ తువ్వల ఉంచుడు అవంతా చేసుడు కరెక్ట్. అట్లా చేస్తే మనకి తర్వాత ఇప్పుడు నువ్వు ఆ ఏషియం ఉన్నంత వరకు నీకేం కాదు, ఏషియం తీసిన తర్వాత నీకు ఆ దూకేందో అర్థమవుతుంది. మంచి వాళ్ళని గుసబెట్టిన అమ్మవారికి నువ్వు ఏషియం తీసినాక నీకు గుసబెట్టడానికి ఎంతసేపు భయ్. ఇట్లా ఎట్లా చేయాలి అట్లా చేస్తుంది ఆమె కూడా. పోతరాజులకి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప కొడితే ఆ పాపని నేను బాగుందని తీసుకొచ్చి పోతరాజు చేతిలో పెట్టి ఆశీర్వాదం అట్లా ఆశీర్వాదం, అసలు అది ఎందుకు ఇస్తారు అట్లా పిల్లలని? అంటే నమ్మకం అట్లా మంచి అవుతాయి అని చెప్పి ఇట్లా పోతరాజు దగ్గర తీసుకుపోయి ఇట్లా పోతరాజు హీరోగోలో తిప్పితే పోతరాజు బొట్టు పెడితే అట్లా చేస్తే మంచిది. అంటే పిల్లలకి ఏం కాదు, ఎట్లాంటి జ్వరం ఉన్నా వెళ్ళిపోతుంది అని చెప్పి ప్రజల నమ్మకం. అది అవుతుంది కూడా, అట్లానే చాలా మందికి కూడా అయినాయి. మొన్న బల్కంపేటలో ఒక ఇన్సిడెంట్ అయింది. అవును, పోలీసు వాళ్ళు కొట్టడము, జోగినిలని శివశక్తులని మన పోతరాజులని, అసలు ఆ గావేంది అది ఇది అని. అసలు ఆడ ఏమైంది, అసలు ఏంది, అసలు మీరేమనుకుంటారు? అసలు ఇదంతా పోలీసులు మరీ ఓవర్ అనేది చేసేసారు. పోతరాజులని గల్ల పట్టుకొని నూకేయడం కానీ
శివశక్తులను నూకేయడం కానీ, బోనం ఎత్తుకునే వాళ్ళ మీద కొట్టడం కానీ, పోతురాయిల మీద లాఠీ చార్జ్ చేయడం కానీ, 9 అయితే అమ్మవారికి సౌండ్ బంద్ చేయడం కానీ, ఇదైతే మస్తు తప్పు. ఇది ఏ టైంలో చూపించాలో ఆ టైంలో చూపిస్తుంది. పోతరాజు అసలు ఇలా పోతరాజులో తప్పు కూడా ఉంది. ఏంటంటే ఒక్క పోతరాజుకి అట్లా గల్ల పట్టుకొని నూకిండు అని మనకు తెలిసినప్పుడు బరాబర్ పోతరాజులు అందరు పోయాడాలి, నిలబడాలా. లేవా ఇప్పుడు నీ దాకే పోతేనే నువ్వు అంటావా? లే, అట్లా కాదు. ప్రతి ఒక్క తెలుగుడు పోయి నిలబడాలి ఆడ. అరే మన సాంప్రదాయానికి ఇట్లా పోలీసు వాళ్ళు అడ్డుపడ్డాడు, ఇట్లా ప్రభుత్వం అనేది ఇట్లా అడ్డం పడ్డది, పోతరాజులు అందరు పోయి నిలబడాలా. అవు పోయి మీరు అట్లా ఎట్లా చేశారని చెప్పి మన ఒక పోతరాజు ఇప్పుడు జోగినీళ్ళు వీళ్ళు పోయి శివశక్తులు పోయి అడిగారు కదా. అదే నేను అదే అంటున్నా. వాళ్ళు జోగినీళ్ళు అడిగినప్పుడు కామన్ పబ్లిక్ ఏం చేస్తుంది, మిగిలిన పోతరాజులు ఏం చేస్తారు? పోవాలా అందరు. ఇప్పుడు బల్కంపేటలో వేసింది మన శివాన్ని వేసింది, తల్వార్ శివాన అన్న వేసింది. అన్ననే చెప్పిండు ఇట్లా పోతరాజులను ఇట్లా నూకడం జరిగిందని. అన్న చెప్పినప్పుడు ప్రతి ఒక్క పోతరాజు ఆడికి పోయేది ఉండే, పోయి అవన్న ఇట్లా అయింది అని చెప్పి అందరూ ఒకటై మాట్లాడేది ఉండే. కానీ అన్న ఒక్కడు అయిపోయింది ఆడ. పోతరాజులు అందరు కలిసి ఉండాలా. మన ధర్మంకి ఏమైనా అయిందంటే ఇంట్లోకి ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళాలా, మాట్లాడాలా. ఇప్పుడు ఇట్లున్నాం అనుకో, తర్వాత వచ్చే జనరేషన్ కి మన పండుగలంటే ఏందో మర్చిపోతారు, అట్లా అయిపోతుంది. కానీ ఇప్పుడు మన వాళ్ళకి గవర్నెన్స్ ఎందుకు కావాలి? మన వాళ్ళకి ఓన్లీ కొట్లాటలు కావాలి, తాగులు కావాలి. ఇప్పుడు బల్కంపేట్ కి ఎందుకు పోతున్నావు బై నువ్వు అనేవాళ్ళ చిన్నప్పుడు అడిగితే అన్నాడు కొట్లాటలు అవుతాయి, కొట్లాటల కోసం పోతా అన్న అంటారు. కానీ ఒక్కడు చెప్తలేడు వాళ్ళ అమ్మవారి కోసం పోతున్నా, దర్శనం కోసం పోతాను. ఏమనంటే కొట్లాట, తాగుడు, తినుడు, మందు, దానికి పోతురు. కానీ ఒక్కడికి ఏదన్నా ఇప్పుడు ఏదన్నా గుడికి ఏమన్నా ఆపద వచ్చిందంటే ఒక్కడు పోడు. ఆడ ఇప్పుడు నేను హనుమాన్ జయంతికి కానీ శ్రీరామనవమికి కానీ ఏమన్నా సౌండ్ బంద్ చేపిస్తారు అనుకో పోలీసుడు, ఆడొక్కడు జమవాడు సౌండే కదా బంద్ చేపించేది. వాని పైసలతో వాడు పెట్టుకుండు, వాని ఇష్టం అన్నట్టు వెళ్ళిపోతున్నాను. అదే హిందువులు అందరూ ఒకటే ఆడ నిలబడితే ఎవడు ఎట్లా ఆపుతాడు? ఆపేటోడు గమ్మున సైడ్ అయిపోతాడు. మన దగ్గర యూనిటీ అనేది లేదు. ఫస్ట్ యూనిటీ అనేది ఉంటేనే మనం ముంగటికి తాగుతాం. ఇప్పుడు పోతరాయిళ్ళకి దయ్యాలు కనిపిస్తాయా, భూతాలు కనిపిస్తాయా, మంత్రాలు చేస్తారా అంటే? ఇప్పుడు మంత్రాలలో కూడా కొన్ని విధాలు ఉంటాయి, 2-3 విధాలు సంథింగ్. అవన్నీ నేను అడిగితే నువ్వు కంప్లీట్ గా చెప్పలేవు. అసలు ఏంది దాన్ని అర్థం? పోతరాయిలకి ఇది దయ్యాలు పట్టుడు అంటే మనకంత అయితే ఐడియా లేదు. దయ్యాలు ఉంటాయి, లేవని కాదు. పోతరాయిలకి దయ్యాలు పట్టడం అంటే అంతేం లేదు. కానీ ఇప్పుడు నాకైతే ఎవరికి ఏం కాలే. నాకైతే దయ్యాలు పోతరాయిలని పట్టుడు కాదు, పోతరాయిలు దయ్యాలను పడతారు, దయ్యాలు కనిపిస్తాయి. అసలు ఈ శుద్ర శక్తులు అన్ని పోతరాయిలకు వస్తాయి. అసలు ఏంది? నువ్వు నాకు అది కరెక్ట్ చెప్తలేవు అన్నాను. నాకు శుద్ర శక్తులు అనేవి ఉన్నాయి, అవి ఇప్పుడు దాకా కనిపిస్తాయి పోతరాయిలకి. ఏ టైంకి ఆ టైంలో ఉన్నప్పుడే, మన మేషంలో ఉన్నప్పుడే మనకు కనిపిస్తాయి అవి. రైట్, ఈ మనిషి మీద, ఈ పర్సన్ మీద ఇట్లుంది అని చెప్పి కనిపిస్తాయి. కానీ నార్మల్ టైంలో అయితే మనకు కనిపించలే. అట్లాంటి మస్తు ఇన్సిడెంట్లు అయినాయి మన ఇంటికాడ కూడా. అంటే మా పెద్దనాన్న, మీ ఇంటికాడ కూడా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి అని చాలా టాక్ కూడా వచ్చింది జరా. అవును, అప్పుడు ఏంటంటే మన స్కూల్ టైంలో అది ఇంటి పక్కకి వేరే అన్న వాళ్ళు స్టడీస్ చేస్తుండే. నైట్ అవుట్ స్టడీస్ చేసే టైంకి నైట్ వాళ్ళందరూ పడుకున్నారు. అప్పుడు ఆషాఢం స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు నైట్ అవుట్ పక్క బిల్డింగ్ మీద వండుకున్నప్పుడు వాళ్ళకి రాత్రి గజ్జల సప్పుడు వచ్చిందంట. మన ఇంట్లోకించి, గ్రౌండ్ ఫ్లోర్లోకించి గజ్జల సప్పుడు. పోతరాయిలు వచ్చేటప్పుడు వాళ్ళు అరిసే అరుపులు, ఆ బ్యాండ్ సప్పుళ్ళు వాళ్ళకి ఆ రోజు నైట్ వినిపించినాయంట. ఇట్లా పోతరాజులు బయటికి వస్తున్నట్టు, దాని లోపల పోతరాజులు గజ్జలు కట్టుకుని దుంకులాడుతున్నట్టు అట్లా కనిపించింది. ఇప్పుడు మనం అంటే అనుకుంటాం, మళ్ళీ ఏం తెలియని పోరళ్ళకి ఎట్లా తెలుస్తాయి? అమ్మవారు ఉంది, వాళ్ళు ఉన్నారు కాబట్టి కదా మనకు వాళ్ళకి తెలియదు. దాని తర్వాత రోజు నైట్ అవుట్ అనేది బంద్ చేసి నైట్ అవుట్ అనేది బంద్ చేసి మన ఇంటి పక్కకి, అరే వీళ్ళ ఇంట్లో ఇట్లా ఉందిరా, వీళ్ళ ఇంట్లో నిజంగా అమ్మవారు ఉంది అని చెప్పి వాళ్ళు అది అనేది బంద్ చేసుకోరు. మీ ఇంట్లో నిజంగానే అమ్మ ఉందా అంటే? మీ ఇంట్లో నరసింహస్వామి, ఇప్పుడు మీ పెద్దనాన్నకి నరసింహస్వామి వస్తాడు, అది ఎట్లాంటిది? ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ ఉందా? అసలు ఏంది అంటే ఎప్పటి నుంచి ఉంది? అంటే మీ ఇంట్లోనే ఎందుకు ఉంది అమ్మ? మస్తు మన ఇంట్లోనే అంటే ఇప్పుడు ఎవరింట్లోనే ఉంటుంది అమ్మ. ఇప్పుడు మనం చేసుకునే పూజల బట్టి, ఇప్పుడు నువ్వు బరాబర్ పూజలు చేయి, నువ్వు బరాబర్ అన్ని చేయి, అమ్మ నీ అనుకుంటుంది. మీ ఇంట్లో కూడా ఉంటుంది. మనం బరాబర్ పూజలు చేస్తున్నాం, మనం నిష్టతో ఉంటున్నాం అమ్మవారికి. ఏదైనా సరే ఫస్ట్ అమ్మని మొక్కి ఆమె చెప్పిన తర్వాతనే మనం బయటికి అనేది పోతాం. ఇప్పుడు ఏదైనా పోతరాజు ఈవెంట్కి అయినా సరే ఫస్ట్ ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టుకొని, అమ్మ ఇట్లా పలానా జగకు పోతున్నా, ఇట్లా వేషం వేయనికే, మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చేటట్టు చూడు కథ ఆమెను మొక్కుకోవాలి పోవాలి. ఇప్పుడు మనది ఏడైతే ఇప్పుడు అమ్మవారి కింద ఉందో ఎల్లమ్మని గుసబెట్టినాం. ఎల్లమ్మని గుసబెట్టిన కిందనే బావి ఉంటుండే ఫస్ట్. ఆ బావి మీదకించి మనం బిల్డింగ్ అనేది కట్టి
పుట్టమని సెట్ చేసి అమ్మవారిని కూర్చోబెట్టినాం మనం. అట్లా ఉంటుంది. బోనాల పండుగ అప్పుడు రాత్రిపూట గజ్జలు కట్టుకొని అమ్మ తిరుగుతుంది, రాత్రిపూట ఎవరు బయట ఉండొద్దు అంటారు, బలిగంప అంటారు, సంథింగ్ ఇంకా ఉంటాయి కదా. అసలు ఏంది అసలు అమ్మ తిరగడం? అది మస్తు గుళ్ళకాడ ఉంటది. బలి తీస్తారు, బలిగంప తల్లుతారు, రత్తి తల్లుతారు అన్ని గుళ్ళకాడ. కోబలి అనుకుంటా. కానీ మన బస్సులో అయితే ఇప్పుడు దాకా అట్లా చేయలేదు. మన బస్సులో ముంగటికి రారు కూడా. మనం చేస్తామన్నా మనం చేయనియరు. ఇట్లా అంటే ఒకసారి మనకు తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అంకుల్, ముస్లిం అంకుల్ ఉంటాడు మన ఇంటి దగ్గర, ఒక ఆయన ఆటో ఆయన ఆ రోజు నైట్ సవారీ కొట్టినట. నైట్ సవారీ కొట్టి ఎక్కువ లేట్ అయిందని చెప్పి ఆటో అనేది గుడి వెనుక పెట్టినట, గుడి వెనుక గోడ దగ్గర పెట్టి ఆ ఆటోలోనే పండుకొని నైట్ 1:30-2 గంటలకు ఆ టైంలో అన్న ఏంది ఇది గజ్జల సప్పుడు వస్తుంది అని చెప్పి లేచి ఇట్లా ఆటోలకి తొంగి చూస్తే ఒక ఆడామె రాత్రి 2 గంటల రాత్రి తెల్ల చీర, పెయ్యి నిండా సొమ్ములు, కాళ్ళకు గజ్జలు, చేతిలో శూలం పట్టుకొని తిరుగుతుందంట ఈ బస్సులో వెంకటగిరి. ఆ పోషమ్మ గుడి కాడికించి ఇట్లా అమ్మవారు ఇట్లా లేచి ఇట్లా తిరుగుతుందంట మొత్తం బస్సు అంతా. ఇప్పుడు ఒక తెలుగుడు చెప్పినట్టే మనము అబద్ధం అనుకోవచ్చు, వాళ్ళ ధర్మాన్ని వాడు లేపుతున్నా అనుకోవచ్చు. ఒక ముస్లిం అయినా చెప్పిండు, నమ్మాలా లేదా? ఆయన చెప్పాడు ఏమని, ఇట్లా మీ అమ్మవారు మొత్తం ఇట్లా బస్సు అంతా తిరిగి ఈ ఇంట్లోకి వచ్చింది అమ్మవారు, కింద మన ఇంట్లోకి, మనం ఉన్న ఇంట్లోకి వచ్చింది అమ్మవారు, కింద లోపలికి వచ్చి మళ్ళీ బయటికి. నేను ఏడా అమ్మవారు ఆడుందంటే ఈయన 10 అడుగులు వెనకాల నడుచుకుంటూ అవుతుంది. అంటే ఎవరు తెలుసు అంటే అమ్మ ఆయన గంటేయాలనే కదా. అంటే ఆమె ఉన్న కనిపించదు. అంటే ఆయన ముస్లిం అయినా కదా, నువ్వు ఇప్పుడు అన్నావు బరాబర్ పూజలు చేసి అమ్మ కనిపిస్తుంది, మరి ముస్లిం అయినా పూజలు చేయడు కదా, మరి ఆయనకి ఎట్లా కనిపించింది అమ్మ? మేము అదే అడిగినాం, బై ఇట్లా నువ్వు చెప్పింది అబద్ధం అని మేము కూడా అనుకోవచ్చు కదా. అంటే అట్లేం లేదు బై, అయినా కూడా ఏమంటారు, ఇప్పుడు మన తెలుగుల దాంట్లో మంత్రాలు ఎట్లుంటారు, ముస్లింస్ దాంట్లో కూడా ఉంటారు సేమ్. ఆయన కూడా అదే, ఆయనకు కూడా మంత్రాలు వస్తాయి. ఆటో డ్రైవర్ అయినా కానీ ఆయనకు కూడా మంత్రాలు వస్తాయంట. ఆయన కూడా ఎవరికైనా దిష్టి తాకితే దిష్టి మంత్రాలు వేయడు కానీ, ఎవరికైనా బాగాలేకపోతే బాగా చేయడు కానీ చూస్తాడంట. అయితే అన్నకు అట్లా కనిపించింది అమ్మవారి ఇంట్లోకి వచ్చాడు. ఆయన ఫస్ట్ చూసినంతసేపు ఆమె అమ్మవారు అనుకోలే అంట. ఆయన ఎవరో నార్మల్ పర్సన్ ఇట్లా నడుచుకుంటా పోతుంది అమ్మాయి అనుకొని తిరిగిందంట ఆమె వెనుకనే. రేవై మే మొత్తం తిరుగుతుంది అని చెప్పి ఈ ఇంట్లోకి వచ్చిందంట అమ్మవారు. ఇంట్లోకి నుంచి బయటికి పోయి మళ్ళీ పోషమ్మ గుడి దగ్గర పోయిందంట. గుడి దగ్గర పోయి ఈయన ఎవరో వెనక పిలిచినట్టు అనిపించిందంట. ఈయన వెనకలు తిరిగి ముంగడు చూసేలోపు అమ్మవారు మాయమైపోయిందంట ఆ గుడి దగ్గర పోగానే. నాకు ఇంకోటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు సంథింగ్ గుడి ఉండే, ఆ గుడి ఇప్పుడు లేదు సంథింగ్, అసలు ఏంది అసలు అది? ఇప్పుడు మనం ఏదైతే గుడి గురించి మాట్లాడుతున్నామో వెంకటగిరి పోషమ్మ గుడి, అది ఫస్ట్ మనదే ఉండేది. మన తాత వాళ్ళ తాతల, అంటే మీరు కట్టిన గుడి అది? అంటే ఫస్ట్ ఒక చిన్న గుడి ఉండేది. ఎట్లా అంటే ఇప్పుడు ఫలక్నామ అమ్మవారి గుడి ఎట్లా, అవును, అట్లా చిన్న బండలతో కట్టి ఒక చిన్న దీపం పెట్టి అట్లుండే ఆ గుడి అనేది. దాని తర్వాత అది మెల్లమెల్ల డెవలప్ చేయడం కానీ, ఇక మా తాతలతో కాక అది బస్తీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఏమని ఇచ్చారో కానీ గుడిలో పూజ అనేది ఉండదు చక్కగా. ఇప్పటికీ చూడొచ్చు వాళ్ళు కూడా, ఇప్పుడు మన ఇంటర్వ్యూ కానీ గుడిలో పూజ అనేది ఉండదు చక్కగా. ఇప్పుడు గుడికి ఇప్పుడు ప్రతి ఒక్క గుడికి ఈ ప్రభుత్వం ఏమో తెలియదు కానీ పోయిన ప్రభుత్వం అయితే గుడికి ఇంత అని చెప్పి ఇచ్చింది. మళ్ళీ గుడి అంత పైసలు ఇచ్చినప్పుడు బడ్జెట్ను బరాబర్ పెట్టాలిగా. గుడికి పెయింటింగ్ వేయించి లైట్ తీసుకుంటారు, గుడి దగ్గర సౌండ్ ఉండదు, చక్కగా పూజలు ఉండవు, గుడి దగ్గర కరెక్ట్ సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. కానీ షోక్కి మాత్రం ఆ గుడి పెద్దల మంది తిరుగుతారు. కానీ ఆ గుడి ఇప్పటికీ మనకి ఇస్తేనా అంటే ఇప్పుడు ఇస్తే తీసుకుంటారా మీరు? గుడి తీసుకుంటాం, బరాబర్ తీసుకుంటాం. అంటే అప్పుడు మీరు టెంపుల్ ఇచ్చేది కారణం అంటే మీకు స్తోమత లేకనా? అసలు ఇప్పుడు మన స్తోమత అనేది అంత మంచిగా లేకుండా అప్పట్లో మన తాత వాళ్ళు అప్పట్లో. ఇక వాళ్ళు మనతో కాదు, ఇక బస్సు పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తారు కదా అని ఇచ్చినందుకు ఇట్లా అయింది ఇప్పుడు మనది. ఇప్పుడు పోతరాజుల కోసం నువ్వు ఇంతగానం చెప్తున్నారు కదా, మరి పోతరాజులకి అమ్మ ఖచ్చితంగా, ప్రతి ఒక్క పోతరాజు ఖచ్చితంగా అమ్మ కనిపిస్తుందా? ప్రతి ఒక్క పోతరాజు కంటే ప్రతి ఒక్క పోతరాజు కంటే కనిపిస్తుంది. నువ్వు కరెక్ట్ నిష్ఠతో ఉండాలి, నియమంతో ఉండాలి. పోతరాజులు నీట్ గా క్లీన్ గా ఉండి అప్పుడు ఉండాలి అంటారు. అసలు ఏంది, ఇప్పుడు నువ్వు పోతరాజు చేసాము ఏనికే పోతున్నావు, దానికి రేపు వేస్తున్నావు అంటే ఈరోజు షేవ్ చేసుకోవాలా, కటింగ్ చేసుకోవాలా, కరెక్ట్ నీట్గా ఉండాలా, షేవ్ చేసుకోవాలా, కటింగ్ చేసుకోవాలా, సామాన్ అనేది కరెక్ట్ చూసుకోవాలా, లంగోటి చెడ్డి అవన్నీ ఉతికి పెట్టుకోవాలా, పైన కట్టే బట్ట కానీ కింది మీద అంతా క్లీన్ ఉండాలి. గజ్జ కొత్త సామాన్ ఉండాలి, కొత్త సామాన్ అట్లేం లేదు, ఉన్న సామాన్ నీట్ గా పెట్టుకోవాలి.
ఇప్పుడు ఎట్లున్నారంటే పోతురాజులు ఈరోజు సామాన్ వేసినామా గతం రేపు పొద్దున్న తెల్లారి చేసేలోపు ఒక దగ్గర ఉంటుంది ఒక దగ్గర ఒక సజ్జ మీద ఉంటుంది ఒక మంచం కింద ఉంటాయి. అట్లుంది ఇప్పుడు పోతురాజు. అంటే సామాన్లు ఒకటే దగ్గర ఉండాలి, ఒకటే చేయాలంటే ఉండాలా ఏడా. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే దేవుని గది అయితే ఉంటాయి, దేవుని గదిని ఉండాలి. ఇప్పుడు మన సామాన్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం ఈవెంట్కి పోయినాం, ఈరోజు ఈవెంట్కి పోయినామంటే రేపు పొద్దున ఈరోజులు అనేవి ఎండనికే పెడతాం. వర్షం పడ్డా అనుకో పచ్చి అయితే అవి ఎండనికే పెడతాం. చెడ్డీలు అనేవి ఉతికేస్తాం అదే రోజు నైట్ నెక్స్ట్ డే ఉతికేసి పిక్క గజ్జలు అవన్నీ ఎండనికే పెట్టి అంతా కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనది ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో పెట్టి పైన దేవుని రూమ్లో సజ్జ ఉంటుంది, ఆ సజ్జ మీద పెట్టేస్తాం. మళ్ళీ అవి ఎప్పుడు మళ్ళీ ఈవెంట్ ఉన్నప్పుడే తీస్తాం. ఇప్పుడు దాకా ఊకే తీసుడు చేసుడు అది చేసుడు ఇది చేసుడు ఉండదు మన దగ్గర. మనకి ఎప్పుడైతే తీస్తామో తీసినప్పుడు పూజ, పెట్టినప్పుడు పూజ అట్లుంటుంది మన దగ్గర. పోతురాజు వేషం వేస్తే చాలా కష్టాలు వస్తాయి. అసలు పోతురాజు వేస్తే చాలా రిస్క్, చాలా కష్టాలు వస్తాయి అంటారు. అది ఏంది అసలు? పోతురాజు వేషం వేస్తే కష్టాలు రావు, ఉన్న కష్టాలు పోతాయి. పోతురాజు వేషం వేస్తే రిస్క్ అనేది ఏంటంటే తెలిసి తెలియకుండా వేస్తే రిస్క్ అనేది ఖచ్చితంగా గురువు అనేది ఉండాలా. మనకు తెలియాలా అరే పోతురాజు అంటే ఏంది, పోతురాజు వేషం అంటే ఏంది, ఎవరు పోతురాజు అసలు అక్క జీరలకు ఏమవుతాడు, పోతురాజు బయటికి ఎంట్రీ ఎట్లుండాలా, బయటికి పోయేటప్పుడు ఎట్లుండాలా, పబ్లిక్ మధ్యలో ఎట్లుండాలా. పోతురాజు ఎట్లున్నారంటే కొంతమంది చెడ్డ వేసుకొని వాష్రూమ్ కి పోయే పోతురాజులు కూడా ఉన్నారు. అంటే ఏషం మీద ఉండి వాష్రూమ్ కి పోయే పోతురాజులు ఉన్నారు, ఏషం మీద ఉండి బీర్లు తాగే పోతురాజులు ఉన్నారు. అవును, ఇప్పుడు బయట అందరూ పోతురాజు అంటే వాళ్ళు తాగనికి తాగుపిస పోతురాజు చేసేస్తారు. ఓన్లీ తాగుపిస జాలకి పైసలు ఇచ్చే అవసరం ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక ఈవెంట్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఒక పోతురాజు ఏరిపోయినావు, పైసలు ఇట్లా రేట్ అడిగితే 20,000 బై మా ఇద్దరికి అని చెప్పిండు అనుకో. ఇప్పుడు మీ దోస్తు అని చెప్తావు అరే పోతురాజులు ఇట్లా 20,000 అంటుర్రా అంటే, సరేరా బై నాకు 20,000 వద్దు, ఒక 5,000 ఇచ్చి నేను వేస్తా అని చెప్పి ఆడు దిగుతాడు. 5,000 ఆడు 1,500 200 ఎంత 1,500 2,000 పెట్టుకుని వాడు సామాన్ తెచ్చుకుంటాడు. ఒక ఫుల్ వస్తుంది, ఇక దావుతాడు, వేషం చేస్తాడు, దిగుతాడు. కథ ఇక వానికి తగ్గట్టు వాని దోస్తులు ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు, యూట్యూబ్ లో వీడియోలు, అది చూసాడు ఇంకా అదైపోతాడు. అరే నా ఇంత ఫాలోయింగ్ ఉన్నా. ఇప్పుడు మనం ఫాలోయింగ్ గురించి అయితే దిగొద్దు లోపలికి, అమ్మాయిని నమ్ముకొని వేయాలా. అమ్మాయి మన ఎన్నుకుంది అని నమ్మినప్పుడే పోతురాజు వేషం అనేది వేయాలి. పోతురాజు వేషం వేసినప్పుడు ఇప్పుడు మీరు అన్నారు మూలలు వేస్తారు, అది వేస్తారు, మరి అంత నొప్పున్నప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ డే మళ్ళీ ఈవెంట్ ఉన్నప్పుడు మరి మీకు కష్టం కాదా? కష్టం అవుతుంది. మేము ఏం చెప్తున్నాం, ఇప్పుడు మేము వేసేది దేవుని రూపంలో వేస్తున్నాం, దేవుని రూపంలో మా మీద మేము దించుకొని మీకు చూపిస్తున్నాం. అట్లాంటి టైంలో మీరు ఎట్లా ఉండాలా, మీరు మాకు వచ్చి షాళ్ళు కప్పి పూలదండలు కప్పకపోయినా ఒక దేవునికి ఇచ్చే ఇజ్జత్ ఇవ్వాలి. మీరు అరే సాకలు పోయుడు కానీ మీరు అది కూడా పోయకపోయినా బయచలో అది లైట్ తీసుకో, అది కాకపోయినా ఒక పోతురాజు వస్తాడంటే పబ్లిక్ ని జరుపుడు కానీ పోతురాజు దగ్గరికి ఎవరు పోకుండా చూసుకున్నాడు కానీ చేయాలి. కానీ మన పోకుండా చూసుకోవడం అంటే మరి పోతురాజు ఇరగోలో మరి మీద వేయించుకుంటానే కదా. అవును అట్లా. ఇప్పుడు ఉంటారు కొంతమంది, ఇప్పుడు తాగి వచ్చేటోళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను, తాగి మీద మీద పడేటోళ్ళకి అట్లా వచ్చేటోళ్ళని చూసుకోవాలా మనం. వాడు వచ్చినప్పుడు వాడిని పక్కకు జరిపోడు అట్లా చూసుకోవాలి. ఇప్పుడు తాగున్నాడు కొంతమంది ఏం చేస్తాడు, ఇప్పుడు పోతురాజులు ఇప్పుడు విగ్గులు పెడతారు, వాడు విగ్గు గుంజేస్తాడు. తాగున్నాడు ఇంకా నడుచుకుంటూ పోతుంటే చెడ్డి పట్టుకొని గుంజేస్తాడు పోతురాజుని, ఇట్లా పోతుంటే ఇట్లా పట్టుకొని తిప్పేస్తారు పోతురాజులని. ఇప్పుడు పోతురాజుని ఎట్లయిపోయిందంటే చీప్ చేసేస్తారు. పోతురాజు అంటే అరే ఇట్లా పోతుంది. ఇప్పుడు మొన్న మేము నిన్న గోల్కొండలో వేసినాం, మా బాబాయ్ వేసిండు గోల్కొండలో, మేము చూసినాం అలా లైవ్ లో చూసినాం. ఇట్లా పోతురాజులు పోతుంటే ఇట్లా వచ్చిండు అయ్యా పోతురాజు అని వాళ్ళ కామెంట్స్. పోతురాజు వచ్చి పోతుంటే పోతురాజు వెనకెంక వాడాడు. పోతురాజు ఉంటే పోతురాజుని ఇప్పుడు పోతురాజు ఒక్కడికి ఇట్లా నడుచుకుంటూ పోతుంది అనుకో, పోతురాజు ఈరగోళాలు పట్టుకొని ఊరుకోడు, పోతురాజుని చెడ్డి పట్టుకొని గుంజాడు. చూసినా నేను నిన్న గోల్కొండలో లైవ్ లో చూసినా నేను. పోతురాజులు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది అద్దాలు పెట్టుకొని డాన్సులు చేస్తారు, ఇరగోళ్ళకి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారు. అసలు ఆ ఇరగోళ్ళతో అసలు మనకి అసలు పోతురాజులకు అసలు ఏంటి. ఇంకా చాలా మంది అంటారు అమ్మకి బోనం తీసుకోబోతుంటే రక్ష సంథింగ్ ఏమో అంటారు. అసలు అంతే ఏందన్న అసలు? ఒకప్పుడు రాక్షసులకి కొన్ని వరాలు ఉంటుండే. ఎట్లా అంటే ఇప్పుడు ఒక రాక్షసుని నువ్వు కత్తితో చంపినావు అనుకో, రక్తం చుక్కలు పడతాయి కదా, ఆ రక్తం చుక్క ఒక్కసారి భూమి మీద పడితే అలాగే ఇంకా 100 మంది లేస్తాడు. అట్లా నువ్వు ఎన్నిసార్లు నడికినా నీకేముంటుంది, వాడు మళ్ళీ ఉడుతూనే ఉంటారు రాక్షసులు. అట్లా కాకుండా ఇవి ఈరగోళాలు ఉంటాయి. ఈరగోళ్ళు ఎప్పుడైతే మెడకేసి గుంజుతారో ఆ టైంలో రాక్షసుడు అనేది చచ్చిపోతాడు, రక్తం కింద పడదు, వాడు మళ్ళీ పుట్టాడు. ఆ ఈరగోళ్ళలో అట్లా దుష్టశక్తులు అనేవి ఏవి ముంగట్కి రావు ఆ ఈరగోళ దిప్పుకుంటా పోతే. ఇప్పుడు పోతురాజులు ఏమైందంటే ఈరగోళాలు పక్కకి ఇచ్చి
డాన్స్ ఆడోడు అయిపోయింది. మొత్తం పోతురాజు అనేది ఆ ఇరగోళ్ళలోనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత సామాన్ కట్టుకొని దిగినా నీ చేతులు ఇరగోళ్ళు లేకపోతే నేను ఎవడన్నా గుర్తుపడతాడు. ఇప్పుడు నువ్వు సామాన్ కట్టుకొని ఉరికితే నేను ఎవరు చూడాడు. నువ్వు ఆ ఇరగోళ్ళు దిక్కుంటా పోయినావు అనుకో, నీ ముంగట్టున్నాడే ఉరికిపోతాడు, అరే కుట్టానికి వస్తుండ్రా బే అని చెప్పి. ఇరగోళ్ళు అనేవి దేవునితో సమానం, దాన్ని చక్కగా చూసుకోవాలా మనం. నువ్వు ఇచ్చినా సరే ఎవరికి మన ఇంట్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ బ్లడ్ రిలేషన్ నీతో ఎప్పుడు ఉండేటోళ్ళు, ఇప్పుడు నీ అన్న కానీ నీ తమ్ముడు కానీ నీ కొడుకు కానీ అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఎవడో తెలియని వాడు మనతో సంవత్సరం ఒకసారి వచ్చి కలిసాడు వాడు బోనాలు పడేవి, నువ్వు అని చేయికి 20 వేలు ఇచ్చేసి చెల్లురా బెన్నది. వాడు ఎట్లుంటాడంటే వాడు కాళ్ళకి చెప్పులు వేసుకొని ఉంటాడు. వాడు ఇప్పుడు నీ 20 వేలు ఇచ్చే ముందు చూడాలా వీని కాళ్ళకి చెప్పులు ఉన్నాయా లేవా, వాడు కరెక్ట్ ఉండలేడు. ఇప్పుడు ఎట్లుందంటే కొన్ని నోట్లో గుట్కా వేసుకొని ఉంటాడు, మన చెయ్యికి 20 వేలు ఇచ్చేస్తావు, వాడు అట్లనే తాగుతుంటాడు, కాళ్ళకి చెప్పులు ఉంటాయి. ఇక నువ్వు ఎంత నిష్టకు నా వానికి ఇవ్వడం వల్ల దెబ్బ నీకు కూడా పడుతుంది. ఎల్లమ్మ తల్లికి ఇంకా సంథింగ్ బోనంకి రక్షగా పోతారాజులు ముంగట రాక్షసులు ఎంగిలి సంథింగ్, అసలు అది ఏందన్నా, అసలు ఆ స్టోరీ ఏంది, అసలు ఆ స్టోరీ జరేపు. ఇప్పుడు బోనం అనేది ఇప్పుడు అమ్మవారికి మనం నైవేద్యం. ఇప్పుడు బోనం తీసుకోతుంటే కొన్ని శక్తులు ఉంటాయి. బోనం ఎంగిల్ చేద్దాం అంటే అమ్మవారికి బోనం ఎక్కింది అనుకో, అమ్మ ఏమడుగుతుంది, ఏ బస్సులైనా నాకు సత్యాన బోనాలు కనుక మీరు చేసిస్తే మీ ఊరంతా చక్కగా చూస్తా, మీ ఊరి లోపలికి ఎట్లాంటి దుష్ట శక్తులు రాని అని చూస్తారు. ఇప్పుడు ఆ బోనం కరెక్ట్ పోయింది అనుకో, ఏ దయ్యమైన వస్తుంది బస్సులకి రాదు. అవేమనుకుంటే అరే ఆ గుడి దగ్గర పోయినప్పుడు అయితే మనం ఏం చేయలేం, గుడి దగ్గర పోయేలోపే మనం బోనం ఎంగేజ్ చేయాలని చెప్పి అవన్నిట్లు ఎగబడుతుంటాయి దయ్యాలు. అట్లాంటి టైంలో పోతరాజు 20 వేలు తిప్పుతుంటే అవి ఆయన వస్తుండు, ఆయన గజ్జ సప్పుడికి ఆయన తిప్పుడికి దయ్యాలు దూరం వెళ్ళిపోతాయి. ఇక అప్పుడు అమ్మవారికి బోనం కరెక్ట్ ఎక్కుతుంది, కరెక్ట్ నైవేద్యం పోతుంది. అసలు బోనంలో ఏముంటది, అసలు బోనంలో ఏముంటది, అసలు బోనంలో మనకి బియ్యం, అన్నం ఉంటుంది, ఏమంటారు పచ్చబూరలు ఉంటాయి, పెరుగు, బెల్లం నీళ్ళు అవి ఉంటాయి. అసలు బోనాలు ఎప్పటి నుంచి చేస్తారు, అసలు బోనాలు చేసే కారణం ఏంది, అసలు ఎప్పటి నుంచో నవాబ్ల టైం నుంచో ఎప్పటి నుంచో చేస్తారు అంటారు కదా, అసలు ఎందుకు చేస్తారు? అది బోనాలు నవాబ్ల టైం నుంచి కాదు, దానికంటే ముందు నుంచి బోనం అనేది స్టార్ట్ చేసిందే మన ఎల్లమ్మ. ఎల్లమ్మ ఎట్లా అంటే వాళ్ళ హస్బెండ్ జమదగ్ని మునిరాజు ఆయన చనిపోతే ఆయన ఏమంటాడంటే నాకు ఇట్లా ఒక సత్యాన బోనం నువ్వు ఇట్లా ఎక్కిస్తే నేను మళ్ళీ బతుకుతా అంటే, బోనం ఎట్లా అనేది ఆమెకి పార్వతీదేవి చెప్తుంది. బోనం ఏమంటారు ఇట్లుంటుంది బోనం అని చెప్పి పార్వతీదేవి శివుడు చెప్తారు. ఆమె దాన్ని బట్టి బోనం అనేది తయారు చేస్తారు. ఫస్ట్ బోనం ఎత్తింది, బోనం తయారు చేసిందంటే మన ఎల్లమ్మని, ఆమె తర్వాత ఇక పబ్లిక్ అనేది అట్లా. అంటే ఇప్పుడు గోల్కొండల నజర్ బోనం, ఇంకా మన సర్కార్ బోనం, ఇట్లాంటి బోనాల పేర్లతో ఉంటాయి, బోనాలు ఉంటాయి కదా. గోల్కొండల నజర్ బోనం అనేది అది నవాబ్ల కార్ నుంచి ఉంది. అది అప్పట్లో నిజాం నవాబ్ ఉంటుండే. అప్పుడు ఇప్పుడు మన కరోనా ఎట్లుంది, అప్పుడు అట్లా మస్తు గత్తెర్లు లేస్తుండే. అట్లా లేచినప్పుడు అమ్మవారు ఆ నిజాం నవాబ్కి కళలు వచ్చి చెప్పింది, ఇది ఇట్లయితే తక్కువ కాదు, నువ్వు నాకు బోనాలు ఎక్కి నువ్వు నాకు పైన గుడి కట్టి ఇట్లా చేయి, నీకు అంత సెట్ అవుతుంది అని చెప్తే ఆయన చేసాడు. బోనం ఎక్కియుడు, తొట్టెలలు తీసాడు, ఇవి చేయడం వల్ల ఆ గత్తెర అనేది మొత్తం వెళ్ళిపోయింది. ఇక అదే ఇట్లా ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తుంది. మరి కరోనా టైంలో పోతరాజులు తయారు కాలేరు, పోతరాజులని తీయని పరమాన్లు తీయని, అప్పుడు చాలా స్ట్రగుల్ అయినట్టుంది. మరి అప్పుడు మరి పోతరాజు ఎట్లేసారు? నేను అదే కరోనా కూడా తగ్గింది కూడా ఆ బోనాల వల్లనే అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఇంటింటికి దీపాలు ముట్టించారు కరోనా టైంలో. మళ్ళీ ఇంటింటి ముంగట కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తుండే. మొన్న రాగా అట్లా లేకుండే, కరోనా వచ్చినప్పటి నుంచి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తుండే. ఇంటి ముంగట యాపాకు కట్టిరు. పోతరాజులు కూడా ముఖానికి మాస్క్ పెట్టుకుని అయినా సరే పోతరాజేశం వేసారు. అట్లున్నా సరే బోనాలు తీయడం వల్లనే కరోనా అనేది పోయింది. పోతరాజులు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది 5 సంవత్సరాలు వేస్తారు. అసలు పోతరాజు అంటే ఇప్పుడు లైఫ్ టైం పోతరాజు చేయాల్సిందేనా, లేకుంటే అసలు పోతరాజు ఎట్లుంటది? అసలు ఇప్పుడు మొక్కులు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది నాకు జాబ్ వస్తే నేను పోతరాజేశం వేస్తా, మా ఇంట్లో మా ఇంట్లో బాగా అంతా ఓకే అయితే నేను పోతరాజేశం వేస్తా అని మొక్కుకుంటారు. అట్లా అనుకున్న వాళ్ళు 5 years వేస్తారు, దానికంటే ఎక్కువ వేయరు మొక్కుకున్నారు. ఇక తాతల కాలం నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ లైఫ్ టైం వేయాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇష్టం వచ్చిన చిన్న పిల్లలు పోతరాజులు వేసేస్తారు. అసలు వాళ్ళకి ఉండదు, అసలు వాళ్ళకి గురువు ఉండడా తెలియదు. కొంతమంది పిల్లలని పోతరాజు వేసి పిచ్చుకుంటారు, వాళ్ళని భుజల మీద కూర్చోబెట్టుకొని ఆడుకున్నాడు. ఇంకా పోతరాజులు 20 గోళలు తీసేసుకొని ఇక వచ్చిన వాళ్ళు 20 గోళలు గుంజుకొని ఆడుకున్నాడు. అసలు అది ఏంది, అసలు కరెక్టా? అది ఇప్పుడు చిన్న పోతరాజులు వేషం వేయడం అంటే ఆషమేషి కాదు. పోతరాజేశం వేసాడు అంటే ఇప్పుడు చిన్న పోరోడు వేస్తాడు,
వానికి ఈ రోజు పూతరాజేశం వేసి వాడు బాగానే ఉంటాడు, తర్వాత వానికి ఏమన్నా అయితే ఏపించిన నువ్వు చూస్తావా, వాళ్ళ అమ్మాయికి నువ్వు చెప్తావా? నువ్వు చెప్పవు. మళ్ళీ ఆడు ఎట్లా మళ్ళీ మరి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ పిల్లగాని ఇంట్లో మరి వాళ్ళకి తెలియదా మరి వాళ్ళ ఇంట్లో నేను అదే చెప్పేది, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పూర్వని ఏజ్ పూర్వని పూతరాజేశంకి పంపించాలంటే బరాబర్ ఒక కరెక్ట్ గురువుని పెట్టాలి. ఆ గురువుకి అన్ను తెలుసు అనిపించినప్పుడే మన ఇంట్లోకి పూరని బయటికి అనేది ఇవ్వాలి. అంతేగాని ఏం తెలియనోడు ఇంటి పక్కకుండే పూరోడు పూతరా ఇప్పిస్తా అని చెప్పి ఇచ్చినాం అనుకో, తర్వాత దినం ఏమన్నా కావచ్చు, చెప్పలేం మనం. ఇప్పుడు పోతరా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గురువు ఉండాలి, తల్లిదండ్రులకు చెప్పాలి అని అన్ని అంటారు. అసలు తల్లిదండ్రులకు చెప్పండి గురువు లేదు పోతరా అసలు వేయొద్దా? అవును, వేయొద్దు. ఇప్పుడు మేము గట్లా పూతరేశం వేస్తున్నామంటే ఫస్ట్ ఇంట్లో పెద్దల కాళ్ళు మొక్కి, ఇంట్లో మమ్మీ డాడీ కాళ్ళు మొక్కి, తర్వాత గురువు కాళ్ళు మొక్కి ఆయన తీసుకొని పోతాం మేము వేషంకి. ఆయన లేనిది ఏడి పూతరేశం వేయం. ఒకవేళ కొన్ని టైంలలో ఆయన ఉండడు అంటే ఆయనకు కూడా దేవుని లగ్గాలు ఉంటాయి. ఇప్పుడు మా పెద్దనాన్నకు కూడా ఆయనకు దేవుని లగ్గాలు ఉంటాయి. అట్లాంటి టైంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర బందిష్ అనేది ఉంటుంది పూతరాజ్కి, నిమ్మకాయ కానీ తావీజులు కానీ అట్లాంటివి తీసుకొని మేము పోతాం బయటికి. ఖచ్చితంగా బందోబస్తు అంటే అసలు బందోబస్తు ఏం చేస్తారు? అసలు పటం అంటారు, బందోబస్తు అంటారు, సామాన్ అంటారు, అసలు ఏంది ఆ బందోబస్తు ఏంది? బందోబస్తు అంటే ఇప్పుడు పోతరాజ్కి ఇప్పుడు చెప్పిన మస్తు మంది చూస్తారు. పోతరాజ్ని పోతరాజ్ ఆడుతున్నంటే ఈడికించే ఆపేసేయాల, పోతరాజ్ ఆడకుండా నిమ్మకాయలు దూరంకి నిమ్మకాయలు. అవును, మన ఆషాఢ మాసంలో అట్లాంటివి నెగటివ్ ఎక్కువ ఉంటది అంటారు. అట్లా నిమ్మకాయలు తిప్పేస్తుంటారు పోతరాజు పడిపోవాలా అని చెప్పి. అట్లాంటివి ఏవి మన దగ్గర రాకుండానే బందోబస్తు అనేది ఉంటాయి. అసలు దేంట్లో చేస్తారు ఆ బందోబస్తు? ఇప్పుడు మనం ఇచ్చే వస్తువులలో ఇప్పుడు తావిజ్లలో చేస్తారు, కొన్ని నిమ్మకాయలలో చేస్తారు, కొన్ని ఇప్పుడు మనం పెట్టుకునే బొట్టులలో చేస్తారు. అట్లా ఉంటుంది బందోబస్తు. అంటే ఆ బందోబస్తు లేని మనం పోతరాజు వెళ్ళొద్దు బయటికి. మా పెద్దల నుంచి చెప్పేది కూడా ఏంటంటే మంత్రం తంత్రం లేని బయటికి వెళ్ళొద్దు పోతరాజు. పోతరాజులకు మంత్రతంత్రాలు కూడా వస్తాయా? మంత్రతంత్రాలు అంటే పోతరాజులకి రావు, మనకి రాకపోయినా సరే మనకు వచ్చేటోళ్ళనే మన ఇంబడి ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇక మంత్రాలు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇక పోతరాజుల గురువులకు మంత్రాలు అయితే వస్తాయి. పోతరాజులకు అయినా వస్తాయి, లేకపోతే పోతరాజుల ఎంబడి ఉండే మంత్రాలు ఉంటారు కదా ఉస్తాదులు, వాళ్ళకన్నా వస్తాయి మంత్రాలు. అంటే అవి ఇప్పుడు అంటే కదా మంత్రాలు చేసేటోళ్ళు ఏదైనా చేస్తారు, పండ పెడతారు, చేస్తారు. అంటే మరి ఇప్పుడు మీకు మంత్రాలు వస్తాయని మీరే చెప్పారు, మరి ఆ మంత్రాలతో మరి ఇట్లా పండబెట్టుడు, ఇట్లా దయ్యాలన్నట్టుడు ఇట్లాంటివి కూడా ఉంటాయా? మరి మంత్రాలు అది వేరే ఉంటది, అవి శుద్ర పూజలు ఉంటాయి. ఒక మనిషిని పండబెట్టుడు లేపుడు. ఇప్పుడు మీరు తంత్రం అన్నారు కదా, మంత్రం తంత్రం అంటే ఇప్పుడు యంత్రాలు ఉంటాయి చిన్న చిన్నవి, అవి ఇట్లా నింపుతారు మంత్రాలు. అవి అంటే పూతాజ్కి ఏం కావద్దు అన్నట్టు అవి. ఇప్పుడు అది వేరు మనది వేరు, అవి శుద్ర పూజలు వేరు. కూడా వేరే శుద్ర పూజలు వేరు. వాళ్ళు ఏంటంటే మనుషులను వండబెట్టుడు, బతుకున్న మనుషులను చంపేసేవాడు, అట్లాంటివి ఉంటాయి. అవి అలా ఉంటాయి. అసలు అవి నిజంగా ఉన్నాయి? అవి నిజంగా చేస్తారా? ఉంటాయి, బరాబర్ ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు మనం ఎట్లయితే నమ్ముతున్నామో అవి కూడా నమ్మాల. మనం ఏంటంటే మంత్రాలు నార్మల్ అంటే పూతరాజ్కి ఏం కాకుండా ఆడివారికే, పూతరాజ్కి ఏం కావద్దు, మన పూతరాజు ఎట్లయితే వచ్చినా అట్లనే బయటికి పోవాలా, అట్లనే ఇంటికి రావాలన్నట్టు ఉంటాయి మంత్రాలు. మరి ఇప్పుడు మనం నార్మల్ టైమ్స్ లో నిమ్మకాయ తిప్పి పడేస్తారు, గుడ్డు తిప్పి పడేస్తారు, ఇట్లాంటి తిప్పి పడేస్తారు కదా, మరి అట్లాంటివి ఏందన్నా? అవి ఇట్లా నార్మల్ ఏమంటారు దిష్టి నజర్ పోనీకే. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా బాగాలేదనుకో, ఇంట్లో నిమ్మకాయలు తీసేస్తారు, గుడ్లు తీసేస్తారు, లేకపోతే మనం వచ్చేసి సాకలోళ్ళం రజక్స్, మనం అట్లా మంత్రాలు ఏమన్నా అంటే ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ ఉందంటే ఇట్లా ఉప్పు తీసేస్తారు, ఇసురు పెట్టెలు వేసేస్తారు. ఏమంటారు ఇది సర్వ తీసుకుంటారు, సర్వల పసుపు గిన్నెల పసుపు వేసి సర్వల కొంచెం ఇట్లా న్యూస్ పేపర్లు పెట్టి ఇట్లా తిప్పేసి మంటతోని అట్లా చేస్తారు. ఉంటే అలా కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా కులాల నుంచే బోనాలు, ఫస్ట్ బోనం ఇదే కులంది రావాలి, అట్లాంటివి కూడా ఉంటాయి. అంటే గోల్కొండలో ఇప్పుడు అంటారు కదా ఎన్ని కులాలు కలిపి బోనం తీస్తారు. కులాలది ఏముండదు గోల్కొండల. అంటే ప్రతి ఒక్క కులమోళ్ళు ఉంటారు దాంట్లో, ప్రతి ఒక్కళ్ళు శాఖలోళ్ళు మంగళోళ్ళు అందరూ, వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు దాంట్లో. ఒక్కొక్క కులమోళ్ళు ఒక్కొక్క పని ఉంటుంది దాంట్లో. శాఖలలో అంటే వాళ్ళందరూ కలిసి బోనం అనేది చేస్తారు. అంటే ఇప్పుడు మన నార్మల్ అక్కడ కాకపోయినా వేరే దగ్గర ఫస్ట్ ఈ కులం బోనమే రావాలి, ఈ కులం వాళ్ళే ఉండాలి. మన హైదరాబాద్ లో అట్లా ఉందో లేదో తెలియదు కానీ ఊర్లలో ఉంటాయి అట్లా. ఊర్లలో ఎక్కువ పట్టించుకుంటారు ఫస్ట్ వాళ్ళ బోనం వస్తేనే. ఇప్పుడు మాకు ఒక ఊరు ఉంటుంది, ఏది కొత్తూరు అని చెప్పి ఉంటుంది. ఆ ఊర్లో ఎట్లా అంటే ఫస్ట్ ఒక క్యాస్ట్ అనేది బోనం ఉంటుంది, తర్వాత ఇంకో క్యాస్ట్ వెళ్ళదు. అట్లా క్యాస్ట్ అంటే ఇప్పుడు ఒక క్యాస్ట్ వాళ్ళు ఇల్లులని ఒక సైడ్ ఉంటాయి, ఒకటే బ్యాండ్. నువ్వు 10-20 బ్యాండ్లు పెట్టలేదు, ఒక 2-3 బ్యాండ్ వాళ్ళు ఉంటారు. నువ్వు వాళ్ళ ఫస్ట్ వాళ్ళ బోనం వాళ్ళని తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ బ్యాండ్ వాళ్ళు మళ్ళీ ఆడుకోవాలి.
మళ్ళీ ఆడికి ఏంచి ఇంకో క్యాస్ట్ అట్లా మరి ఇప్పుడు పోతురాయిలలో కూడా డిఫరెంట్ రకాల లెక్క ఇప్పుడు గావు పోతురాయి అంటారు. అవును. అసలు గావు అంటే ఏంది, అసలు గావు ఎట్లా వాడతారు? ఇక మన గావుల దాంట్లో కూడా డిఫరెంట్ ఉంటాయి అంటే అసలు ఏంది? ఇప్పుడు గావు పోతురాయి అంటే అమ్మవారు అప్పుడు పోతురాజుని పిలిచిందే గావు కోసం. అంటే ఒక మనిషి అట్లా ఒక సాకలైన పుల్లైన ఆయన సాకల పుల్లయ్య అని ఉంటాడు. ఆయన అమ్మవారిని అట్లా అరేంజ్ చేయడం వల్ల వచ్చి గావు పట్టుమనడం వల్ల ఆయన గావు పడతాడు మనిషిని. తర్వాత మళ్ళీ మనిషిని బతికిస్తాడు సాకలైన. అట్లయితే అట్లా గావు పోతురాయి అని స్టార్ట్ అయింది. దాని తర్వాత నుంచి ఇక ఆయన మనిషిని గావు పట్టి వేసేసాడు. ఇక దాని తర్వాత నుంచి అమ్మవారి శాంతి కోసం దున్నపోతుల గావు ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత యాట గావు ఉంటుంది, గుమ్మడికాయల గావు, తర్వాత నిమ్మకాయల గావు, అట్లా ఇన్ని 4 రకాల గావులు ఉంటాయి. అంటే ఇప్పటికి కూడా దున్నపోతులను దున్నపోతులను బలిచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు, అంటే గావు పట్టేటోళ్ళు ఎవ్వరు లేరు. యాట గావు పట్టేటోళ్ళు ఉన్నారు, గుమ్మడికాయ గావు పట్టేటోళ్ళు ఉన్నారు, నిమ్మకాయ గావు పట్టేటోళ్ళు. గావు పోతురాజులు వేరే, పోతురాజు వేరే. ఇప్పుడు పోతురాజు అంటే ఎట్లా అంటే పలారం బండ్లు కానీ బోనాలు కానీ వీటి ముంగట ఆడుకుంటా పాడుకుంటా మొత్తం జాతర అనేది సక్సెస్ఫుల్ చేసుకుంటా పోయేది వీళ్ళు వేరే. గావు పోతురాజు అనేది గుడి దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ గావు పడతారు. యాట గావు. దున్నపోతులు కూడా బలిస్తారు అమ్మకి. దున్నపోతులు బలి మనం ఇప్పుడు దాకా చూడలే, విన్నాం. చాలా మంది అంటుండే అరే దున్నపోతుల బలి కూడా ఇస్తారు అమ్మవారికి అని, కానీ మనం ఇప్పుడు దాకా చూడలే. నరబలి ఇస్తారు అమ్మకి, నరబలి ఇస్తే అమ్మ సంతోషిస్తుంది అని. మరి నరబలి అసలు నిజంగానే నరబలి ఇస్తారు అమ్మకి? అట్లా నరబలి ఇచ్చేటట్టు ఉంటే ఎట్లా ఇంతమంది మనుషులు ఉంటుండే, రోజుకో కొన్ని కోస్తుండే మనుషులు. ఇప్పుడు ఆడ ఎట్లుంది కానిపై నరబలి అనేది మనం ఇప్పుడు దాకా అంటే ముందు ఉండేనా? ముందు మనకు తెలియదు నరబలి గురించి. ఇప్పుడు దాకా ఇల్లే కూడా మనం అంటే మీకు తెలిసిన వాటికు తెలియదు నరబలి గురించి. మొన్న బల్కంపేటలో కూడా మన జోగిని శ్యామనమ్మ కానీ జోగినిలు వీళ్ళు చాలా బాధపడ్డారు. అంటే వాళ్ళకి ఏమైంది, మన పోతురాడిని గల్ల పట్టుకొని కొట్టిరు అని చెప్పినాం శివన్న వాళ్ళని. మరి వాళ్ళకి అసలు జోగినీలకు ఏమైంది? ఆమె చాలా బాధపడ్డది. పోతురాజులకి గల్ల పట్టి కొట్టలే, అంటే నూకిరు, పోతురాజులో నూకిరు. దానివల్ల కొంచెం లాఠీ చార్జ్ చేసిరు పోతురాళ్ళ మీద కూడా అన్నారు కదా. అది అన్నాడు శివన్న ఒక వీడియోలో. ఇట్లా పోతురాజులను నూకేయడం జరిగింది, గావు అంటే ఏం గావు పట్టడం అనడం జరిగింది అని చెప్పి. సో అదే నేను చెప్పిన, అంటే వాళ్ళు నూకిరు అనమాట, పోతురాజులను నూకిరు. ఇట్లా శ్యామలమ్మ వాళ్ళది ఏమైందంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏమంటారు ఆడ అమ్మవారిది కళ్యాణం అయ్యేటప్పుడు అమ్మవారికి బట్టలు ఇల్లే పెడతారు, బియ్యం ఇల్లే పోస్తారు. కానీ ఈసారి ఏమైందంటే వాళ్ళని పోనీయాలి ఆడదాకా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళ చేయి మీద అవుతుంది అన్నప్పుడు వాళ్ళ చేయి మీదే కావాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల వాళ్ళ పార్టీ వాళ్ళు చేయడం జరిగింది. అట్లా వాళ్ళు ప్రభుత్వం అప్పుడే బెటర్. అంటే మన 100% కాకపోయినా 70 to 80% అయినా అదే బెటర్. కేసీఆర్ అదే ఇది అనేది అంటే ఫ్లాప్ అయిపోయింది. ఇది ఏం చేయలేకపోయారు. గుడి దగ్గర అసలు గుడి అంటే ఎట్లుండే సౌండ్ ఉంటది, పండుగ అనేది లేకుండా అయింది. ఆడ సౌండ్ అనేది లేదు, పోయితూరు వచ్చుడు పబ్లిక్. నువ్వు అంత సౌండ్ పెట్టొద్దు అన్నప్పుడు నువ్వు పబ్లిక్ ని కంట్రోల్ చేయాలి ఆడ. సరే నువ్వు అంతగానం చేస్తున్నప్పుడు నువ్వు ప్రొటెక్షన్ అనేది చక్కగా ఇచ్చుకోవాలి ఆడ. నువ్వు ప్రొటెక్షన్ ఆడ పబ్లిక్ లొల్లి చేయలేవు అనుకుంటున్నావు, మస్తు లొల్లిలేనే బల్కంపేటలు ఇప్పటికీ. నువ్వు అవి చేయలేవు కానీ రథంని 9 గంటలకు బంద్ చేపియడం, రథం దగ్గర లైటింగ్ బంద్ చేపియడం, బ్యాండ్ బంద్ నువ్వు సరే బ్యాండ్ డీజే అంటే పబ్లిక్ ఆడుతుంది కొట్లాడుతురు అనుకొని నువ్వు బంద్ చేసినావు. అమ్మవారికి తమల బాజాలు బంద్ చేసే అవసరం ఏమో. అమ్మవారిని తెచ్చేటప్పుడు ఎట్లా తెచ్చినావు లోపలికి పంపించేటప్పుడు కూడా అట్లనే పంపారు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు, వానికి అక్కదో చెల్లెదో బరాత్ ఉంది, వానికి ఏదో విఐపీలో సపోర్ట్ ఉందంటే నువ్వు వానికి పర్మిషన్ ఇస్తావు 12 గంటల దాకా విఐపీలో సపోర్ట్ ఉందంటే. ఇప్పుడు మళ్ళీ మంచి వాళ్ళకే ఇంత పెద్ద ఆమె మొత్తం ఈ లోకానికే తల్లి. అట్లాంటి ఆమె ఇట్లా సౌండ్ లేకుండా లైటింగ్ లేకుండా పోయే అవసరం ఆమెకి ఏముంది? దాని గురించి అందరు అనేది ఫైర్ అయ్యారు. ఫైర్ అవ్వడం వల్ల వీళ్ళు జోగినీలను కూడా చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ అనేది చేయడం జరిగింది. చాలా పెద్ద తప్పు అది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ఎప్పుడైనా సరే వాళ్ళ మాట అనేది తప్పు కాదు. ఇప్పుడు అనడమే ఆమె ఒక ఇయర్ శ్యామలక్క అన్నది ఇట్లా గవర్నమెంట్ అనేది పడిపోతుంది అని చెప్పి. 10 సంవత్సరాలు ఉండే బీఆర్ఎస్ ఏమైంది? పడిపోయింది. ఆ ముక్కామంటేనే పడ్డది. ఇప్పుడు ఎంతమంది అంటారు, ఇటు పోతురాయలు, ఇటు శివసత్తులు, ఇటు శ్యామలక్క, పెద్ద వాళ్ళు అందరూ అన్నారు. మళ్ళీ ఈయనదేం కావాలా అదని ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. మరి పోతురాయిలకు కూడా అంతగానో అన్యాయం జరిగిందంటారా? అవును, పోతురాయిలకు కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు అన్నకి మస్తు పేరుంది శివన్నకి. వీళ్ళు అట్లాంటి మనిషిని గుర్తించినప్పుడు నార్మల్ కామన్ పోతురాయి ఎవడన్నా అంటే కొత్తగా వేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఓతింకాలు వాళ్ళని ఎట్లా చూస్తుండొచ్చు?
అంత పెద్ద గుడి దగ్గరనే అట్లా జరిగింది అంటే చిన్న చిన్న గుళ్ళ దగ్గర ఇంకెట్లా జరుగుతుంది అసలు కొట్లాటలు ఎందుకు అయితే అని అసలు కొట్లాటలు కొట్లాటలు కూడా చాలానే అని అంటున్నావు కదా. పబ్లిక్ ఎట్లా ఇప్పుడు చెప్తున్నా మన దగ్గర మనకి యూనిటీ ఉండదు. 2 గ్యాంగ్లు ఉంటాయి, 2 బస్సులు ఉన్నాయి అనుకో, ఆ బస్సుని డామినేట్ చేయాలని చెప్పి ఈ బస్సు వాడు ఎగురుతాడు, ఈ బస్సుని డామినేట్ చేయాలని వీడు ఎగురుతాడు. అట్లా ఫైట్ అనేది స్టార్ట్ అవుతాయి. ధర్మం కోసం కొట్లాడాలి అంటున్నావు. ఏదైనా సరే మనం మన ధర్మం కోసం కొట్లాడాలి. మన ధర్మం కోసం కొట్లాడినోడే అసలైన మొగోడని నేనైతే అంట. నువ్వు చిల్లర కొట్లాడితే దేనికి ఫాయిదానే లేదు దానికి. నువ్వు కొట్లాడు ధర్మం కోసం కొట్లాడితే ఏడికైనా అంటావు. ధర్మం కోసం కొట్లాడితే మనకి సపోర్ట్ అనేది ఉంటది, పెద్దల సపోర్ట్ ఉంటది. నువ్వు ధర్మం కోసం మరి ఈ ధర్మం కోసం కొట్లాడితే పెద్దల సపోర్ట్ ఉంటది, కానీ పోలీసులు కూడా లోపడేస్తారు కదా. అవు నువ్వు కరెక్ట్. మరి ఎన్నో రిస్కులు ఉంటాయి కదా. రిస్క్ ఉంటది. రిస్క్ ఉందని చెప్పి నువ్వైతే ధర్మాన్ని అయితే ఇవ్వవుగా. ఇప్పుడు మనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు నువ్వు అమ్మవారిని పోయి మొక్కుతున్నావు, ఆమె నిన్ను కాపాడుతుంది. ఇట్లా నా కొడుకుకి ఇట్లా ఆపద ఉందని చెప్పి ఆమె కాపాడుతుంది. అదే అమ్మవారికి ఏదన్నా ఇట్లా ఉంది, అమ్మవారు రథం ఆపేసారు, అమ్మవారి గుళ్ళ పూజలు అయితే లేవు, అమ్మవారికి ఏం చక్కగా లేదు అన్నప్పుడు నువ్వు కూడా పోయి నిలబడాలా. అట్లాంటి టైంలోనే అంటే ధర్మో రక్షిత దాన్ని అంటారు. నువ్వు ధర్మాన్ని రక్షించు, అదే నిన్ను రక్షిస్తుంది. గురువుల కోసం కూడా మీరు చెప్పారు కదా, దాంట్లో మెయిన్ మీ తాత గోపాల్ తాత అంటారు. అసలు ఆయన ఏంది అసలు మీ గోపాల్ తాత? ఆయన తాత నాకు బోయినపల్లిలో ఉంటాడు. బోయినపల్లి గోపాల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతాడు. ఆయన గుర్తుపట్టడం లేదని నేనైతే అంట. బోనాలు చేస్తాడు ఆయన. ఆయనకు కూడా అమ్మవారు వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది, నరసింహస్వామి వస్తుంది. చాలా ఫోటోలలో నేను కూడా చూసిన. చాలా ఫోటో. ఇప్పుడు కూడా నువ్వు నార్మల్ గా గూగుల్ ఓపెన్ చేసి బోనం అని కొట్టు, తాత ఫోటో వస్తుంది ఫస్ట్. యూట్యూబ్ ఓపెన్ చేసి గోపాల్ బోనం అని కొట్టు, ఆయన వీడియోలు వచ్చేస్తాయి లైన్. మంచి వాళ్ళు ఉంటారు ఆయన ఇంకా. సో ఆయన కూడా గురువు అవుతాడు మనకి. అంటే ఆయనను కూడా చూసి ఆయన దగ్గర కూడా నేర్చుకున్నాను నేను మస్తు. ఇప్పుడు మన ఇంటికాడ ఎట్లయితే పబ్లిక్ జమ అవుతుందో సాటర్డే వస్తే, తాత దగ్గర దానికంటే డబుల్ 3 పబ్లిక్ జమ అవుతుంది. ఆయన కూడా ఇట్లా చెప్తాడు. ఆయన కూడా చెప్తాడు. అంటే ఆయన కూడా సాటర్డే చెప్తాడు. దేవుడు వస్తాడు ఆయన కూడా, నరసింహస్వామి. ఆయన దగ్గర కూడా మస్తు ఇన్సిడెంట్లు అయినాయి. అంటే దేవుడు దయ్యాలు చెట్టులకు దయ్యాలు ఇడిపియడం. అంటే ఆయన దయ్యాలను పడతాడు. ఆయన కూడా దయ్యాలను పట్టుడు అంటే ఇప్పుడు నరసింహస్వామి. ఓకే, నరసింహస్వామి దగ్గరికి ఎట్లాంటిది రావాలన్నా సరే భయపడతాయి. అట్లా ఆయన పెయి మీద నరసింహస్వామి వచ్చినప్పుడు కూడా నరసింహస్వామి వస్తుంది, తాతకు కూడా నరసింహస్వామి వస్తుంది. అసలు చెప్పాలంటే మా పెద్దనాన్న వాళ్ళ గురువే ఆయన. ఓకే, తాత బోయినపల్లి గోపాల్, ఆయన శిష్యుడే మా పెద్దనాన్న. అట్లా తాత అంటే మనకి ఎక్కువ. మన తాత తర్వాత ఆయననే పెద్దనాన్న తర్వాత. ఆయన ఏడ బోనం చేస్తాడు మస్తు జైల. గోల్కొండలో బోనం ఉంటుంది అనేది, బల్కంపేటలో బోనం ఉంటుంది, సికింద్రాబాద్లో బోనం ఉంటుంది. ఫేమస్ అన్నట్టు ఆయన కూడా. అంటే ఇప్పుడు పోతురాలు చాలా మంది ఫేమస్ గానికి పోతురా చేస్తురా, లేకుంటే భక్తితో పోతురా చేస్తురా? ఇప్పుడైతే చాలా మంది ఫేమస్ గానికి వేస్తారు. భక్తితో వేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది షోకుటప్ వేసేటోళ్ళు ఎక్కువ అయ్యారు. పోతవేషం వేస్తే పైస వస్తుంది, మంది వస్తుంది అన్నట్టు ఫేమ్ వస్తుంది. బయట వీడియో విచిత్రంగా అట్లా చేయడం వల్ల ఫేమస్ వస్తుందని చెప్పి వేస్తారు ఎక్కువ మంది. మనకి పోతురా సామాన్ కట్టక ముందు ఎట్లుంటది, కట్టినాక అంటే అందరు జోష్ వస్తుంది, అది వస్తుంది అంటారు. అసలు ఏంది అసలు ఆ జోష్ ఏంది? పోతురా సామాన్ కట్టక ముందు నీకు ఫీల్ వేరే ఉంటుంది, కట్టినాక ఫీల్ వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు నార్మల్ గా నువ్వు బయటికి పోతేనే ఎవడన్నా భయపడతాడా నిన్ను చూసి? భయపడ. ఎట్లాంటి శక్తి అయినా భయపడతాడా? అదే నువ్వు పోతురా సామాన్ గజ్జ కట్టి నువ్వు ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా అంటే ఇట్లా వెళ్తుంటే లేని దయ్యాలు కూడా ఇట్లా ఉరికిపోతాయి. ఆ బస్సులు ఎటువంటి దయ్యమున ఆ టైం దాకా కనిపే మన కళ్ళకి. అంటే ఎవ్వరికి ఏం చేయాలన్నా భయపడతాయి. అరే బస్సులకు పోతురా దిగిండు అని చెప్పి. అదొక్కసారి నువ్వు ఇట్లా గజ్జ కట్టి మొత్తం పూసలు ఇట్లా చేకి కట్టినావు, ఇట్లా రక్తం ఆగిపోతుంటది. ఇట్లా లేచి కూర్చుంటాడు మనిషి. ఇట్లా నరం అనేది ఇట్లా లేచి కూర్చుంటుంది. ఆ పవర్ అనేది వేరే ఉంటుంది. పోతురా సామాన్ కట్టినాక నువ్వు ఆ ఇరవోలు దిక్కుంటా బయటికి వస్తుంటే ఆ పసుపు నువ్వు ఇట్లా బయటికి ఇట్లా వెళ్ళంగానే నీ పెయి మీదకి ఆయన అనేది వచ్చేస్తుంది. అంటే ఖచ్చితంగా బరాబర్ ఖచ్చితంగా వస్తాడు అందరికి. అంటే నువ్వు నిష్ఠతో ఉండాలి బరాబర్. నువ్వు పట్టంగానే సామాన్ అంటే పోతురాజు పటం అని ఇప్పుడు దాకా కూడా పోతురాజు పటం అంటే పటాలు ఎట్లేసి అమ్మవారిని మనం అట్లా పటం వేసి అలా సామాన్ కూసబెడతాం. అగరబత్తులు పెట్టి దాంట్లో మనం పైకి చూసుకునే పసుపు కుంకుమ అవల్లనే పెట్టి సామాన్కి కొబ్బరికాయ దింపేసి నిమ్మకాయ దింపేసి దాని తర్వాత మనం పటంలోకి దిగుతాం. సామాన్ దింపిన తర్వాత పూతరాజు దిగాల పటంలోకి. దిగిన తర్వాత మన గురువులు అనేది మనకు పసుపు పెడతారు. వస్తారు పసుపు పెట్టి మనకు పంజాలు కొడతారు కుంకుమతో. చేయి పంజాలు కొట్టిన తర్వాత సామాన్ కడతాం. సామాన్ కట్టి
ఆ ఊతిపోక వాసన చూపించి పోతురాజు బయటికి వెళ్తుంటే ఒక గాలిలోకి వచ్చేస్తాడు ఆయన మీది. ఇట్లా వచ్చి ఇట్లా ఆయన వచ్చిన జర్రసేపు ఎవడు ఆపలేడు ఆ మనిషిని. ఆ పవర్ అనేది వేరే ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు లేవనుడు కూడా లేచి ఆడతాడు ఆ గజ్జ సపోర్ట్ అంటే అట్లుంటది. సో ఈ పోతురాజు ఇంటర్వ్యూతో అయితే ఇది ఈసారి ఇంత ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో అయితే ఇన్ని మాటలు అయితే మనకు తెలిసినాయి. సో ఈ వీడియో అయితే క్లోజ్